అండి. చేస్తారా? ఇన్వైట్ చేస్తారా ఏవి గారు? యాహ్! హోస్ట్ గోస్ టు మేడం తన్నీర్ లక్ష్మి గారు. క్యారీ ఆన్ మేడం. సార్ ఈరోజు వి భాస్కర్‌రావు గారు నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్‌లో హోమియో డాక్టర్‌గా వర్క్ చేస్తారు సారు. వారు హోమియో డాక్టర్‌గా అందరికీ సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు మనకు మెమరీ అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. మెమరీ లేకపోతే ఏ పనిలో విజయం సాధించలేము. అలాంటి మెమరీ టెక్నిక్స్ ఎలా ఎలా పెంపొందించుకోవాలి అనేది డాక్టర్ గారి నోటి ద్వారా మనం విందాము. ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించిన చాలా వరకు వాళ్ళకి సంబంధించిన టాపిక్కే కాబట్టి డాక్టర్ గారు ఎంచుకున్నారు. ఈరోజు సార్ మనకు చక్కని విషయాలు మెమరీ టెక్నిక్స్‌ని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలను వివరిస్తారు. వెల్కమ్ టు భాస్కర్‌రావు గారు. హలో. ఆడిబులా మేడం? ఓకే సార్. హలో. క్లియర్. క్లియర్ సార్. అందరికి ఓకే. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభ సాయంత్రం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన గురువులకు, వారి జ్ఞానాన్ని నాకు పంచి నన్ను ఇంతటి వాడిని ఎదగడానికి దోహదపడిన అందరు గురువులకు అందరికీ, మరియు ఈ వేదికపై నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు, ఓపికతో వినడానికి ఎదురు చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞత కుసుమాంజలు. ముందుగా నా గురించి పరిచయం చేసుకుంటాను. నా పేరు డాక్టర్ వలిపే భాస్కర్‌రావు. వృత్తిరీత్యా హోమియోపతి డాక్టర్ నండి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతవాసిని. నేను హోమియో డాక్టర్గా కొల్లాపూర్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. మరియు నా సొంతంగా ఒక 16 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. దాంట్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను ప్రవృత్తిగా. అలాగే భావుకత వెళ్లి విరిసినప్పుడు, భావోద్వేగాలకు లోనైనప్పుడు, మదిలో కదలాడే ఆలోచనలను అక్షర రూపంలో మలిచి, అక్షర తూణీరాలుగా మార్చి కలంతో కాగితంపై పరుగులు పెట్టించి రచనా వ్యాసంగంలో అప్పుడప్పుడు పాలు పంచుకుంటాను. స్థూలంగా ఇది నా నేపథ్యం. అలాగే కొల్లాపూర్ ప్రాంతంలో వివిధ పేషెంట్ల దగ్గర మంచి కౌన్సిలర్గా కూడా పేరు సంపాదించుకోవడం జరిగింది. ఇక విషయానికి వస్తే, ఈ రోజుకు ఇప్పటి వరకు మనకు 10 రోజులు గడిచిపోయాయి. 10 రోజులు వివిధ అంశాలపై వివిధ వక్తలు చాలా మంచి విషయాలను చాలా నేర్పించారు. దాంట్లో మొట్టమొదట ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏబిసిడి టెక్నిక్, అటైర్, బాడీ లాంగ్వేజ్, కాంటెంట్, ఆ తర్వాత ప్రెజెంటేషన్ స్కిల్స్, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత హౌ టు ప్రిపేర్ ద ఫస్ట్ స్పీచ్, వాయిస్ మాడ్యులేషన్, ఎటికెట్స్ అండ్ ఎథిక్స్, ఇలాంటి అన్ని విషయాలు నేర్చుకున్నాం. మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా ఎదగాలంటే మొట్టమొదట మన ఆహార్యం బాగున్నా, బాడీ లాంగ్వేజ్ బాగున్నా, తర్వాత స్టేజ్ ఫియర్ లేకుండా ఉన్నా, మన కంటెంట్ అంతా కరెక్ట్గా ఉన్నా, చివరాఖరికి చెప్పాల్సిన విషయం వచ్చేటప్పటికి విషయం మన మైండ్లో లేకపోతే అబాస్ పాలవుతాం. సో చెప్పదలిచిన విషయం మొత్తం మన మెదడులో నిక్షిప్తమై ఉండాలి. అంటే దానికి తగ్గ జ్ఞాపక శక్తి మనలో ఉండాలి. ఆ జ్ఞాపక శక్తి గురించే ఈరోజు మనం చెప్పుకుందాం. సో జ్ఞాపక శక్తి అనేది మెదడుకు సంబంధించిన విషయం, బ్రెయిన్కి సంబంధించిన విషయం. సో ఇక్కడ మన అంశం ఏంటంటే జ్ఞాపక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి, లేదా దాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలన్న అంశం మీదే మన ఫోకస్ అంతా ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ గురించి స్ట్రక్చరు, దాంట్లో ఉండే సెల్స్, అనటమికల్ థియరీస్, ఇవన్నీ నేను వివరించుకోదలుచుకోలేదు. స్థూలంగా, సరళంగా, సింపుల్గా మన మెమొరీని ఏ విధంగా పెంపొందించుకోవాలో దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సూపర్ మెమరీ ఉంది అని భావించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఆన్సర్లు టైప్ చేస్తే నాకు కనబడుతుంది. మీ మైండ్ సూపర్ మెమరీగా ఉందని ఎంతమంది అనుకుంటున్నారు? లేదా ఆశించిన స్థాయిలో మీ మెమరీ పవర్ లేదని ఎంతమంది అనుకుంటున్నారు? ఓకే.
ఓకే. ఓకే. ఓకే. అలాగే ఎంతమంది మీకున్న మెమరీ పవర్‌ను ఇంకా మెరుగుపరుచుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు? దానికోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే. ఇప్పుడు అసలు మెమరీ అంటే ఏంటి? వాట్ ఈస్ మెమరీ? మెమరీ అంటే మెమరీ అంటే మనం ఏదైనా చూసిన దాన్ని కానీ, విన్నదాన్ని కానీ, ఆ విషయం గురించి పూర్తి పరిజ్ఞానాన్ని మన మెదడులో నిక్షిప్తం చేసి, అంటే స్టోర్ చేసి, మళ్ళీ తిరిగి మనకు అవసరమైనప్పుడు దాన్ని వాడుకునే విధంగా మా మార్చుకునే ప్రక్రియనే జ్ఞాపకశక్తి అంటాం. దీన్నే మెమరీ పవర్ అని కూడా అంటాం. సో, చాలా మందికి మెమరీ తక్కువగా ఉందని అనుకుంటుంటారు. అది చాలా అపోహ మాత్రమే. ఎందుకంటే, మీ పేర్లు మీకు గుర్తున్నాయి కదా! మీ ఇంట్లో వాళ్ళ పేర్లు మీకు గుర్తున్నాయి కదా! సో, అదొక్కటి ఎగ్జాంపుల్ చాలు మీ మెదడు సరిగ్గా పనిచేస్తుందని చెప్పడానికి. ఇక్కడ మెదడు గురించి, మన జ్ఞాపకశక్తి గురించి కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తాను. మనం పుట్టుకతోటే అందరికీ ఒకే విధమైన సెల్స్ స్ట్రక్చర్ కానీ, ఒకే విధమైన కణాలు కానీ, వాటితోటి అందరం పుట్టుతాం. దాన్ని అదే క్రమంలో ఎదుగుతాం కూడా. కాకపోతే ఇప్పుడు మీరు గమనించండి. ఒక డంబెల్ తీసుకొని ఒక చేత్తో ఎక్సర్సైజ్ చేయండి ఒక 3 నెలలు. చెయ్యి ఏ విధంగా తయారవుతుంది? దృఢంగా, పటిష్టంగా తయారవుతుంది. అదే చెయ్యని వైపు చేతి ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. అంటే మనం ఏదైనా అవయవాన్ని కానీ, దేన్నైనా కానీ మనం ఎక్కువగా వాడితే అది బలంగా, దృఢంగా, శక్తివంతంగా ఎదుగుతుంది. అలాగే మన మెదడుని కూడా మనం ఎంతగా ఉపయోగిస్తే అంతలా ఉపయోగపడుతుంది. యాక్చువల్‌గా ఒక సర్వే ప్రకారం మన మెదడుకున్న శక్తి మనకు తెలీదు. మనం అనుకుంటాం ఇన్ని విషయాలు గుర్తుంచుకోగలమా? అబ్బా! ఇన్ని విషయాలు మనం చేసుకోగలమా అని. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ మెదడులో ఉన్న శక్తిలో కేవలం 15% మాత్రమే వినియోగించగలుగుతున్నారు. అంటే మిగతా 85% వాళ్ళు వినియోగించుకోకుండానే వాళ్ళ జీవితం గడిచిపోతుంది. కేవలం 15% మెదడును వినియోగించుకోగలిగితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావుల్లా చలామణిలోకొస్తాం. సో, మనకున్న మెదడు యొక్క శక్తిలో మనం కేవలం 1-3% మనం వినియోగించుకోగలిగినా గానీ, అందరూ గర్వించదగ్గ రీతిలో మనం రాణిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా అయితే ఈ మెమరీని ఏ విధంగా పెంపొందించుకోవాలి? అసలు మెమరీ అంటే ఏంటి అంటే, మెమరీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఒకసారి స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం. అయితే మనకి చాలా బాగా గుర్తుంటుంది. ఈ మెమరీ బాగా ఉండాలి అంటే ఒకటే ఏంటంటే మెదడులో సరైన రీతిలో అది స్టోర్ కాబడాలి. అంటే సరైన రీతిలో దాన్ని పొందుపరచగలగాలి. ఎక్కడ భద్రంగా మెదడు లోపలి పొరల్లో నిక్షిప్తమైపోవాలి. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి గమనిద్దాం. మనకందరికీ దాదాపుగా ఏబీసీడీలు చెప్పగలుగుతాం. ఏబీసీడీలు తప్పులు లేకుండా అదే ఆర్డర్‌లో చెప్పగలుగుతాం. అవునా? ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ఓపీ క్యూఆర్ ఎస్టీ యూవీ డబ్ల్యూఎక్స్‌వైజెడ్ ఇది దాదాపుగా అందరికీ వస్తుంది. కానీ మనం ఈ ఏబీసీడీలు ఎప్పుడు చదువుకున్నామండి? ఎల్‌కేజీ, యూకేజీ లేదా ఒకటో తరగతిలో చదువుకున్నాం. ఆ తర్వాత దాదాపుగా మనం చదువుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అంటే ఎప్పుడో సందర్భోచితంగా ఎప్పుడో ఒకప్పుడు వాడినా కానీ మనకిప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాతైనా అది అలాగే గుర్తుండిపోయింది. ఎందుకు అంటే, ఒకటో తరగతిలోనో, ఎల్‌కేజీ, యూకేజీలోనో కొన్ని వందల, వేల సార్లు మనం ఏబీసీడీలను అదే ఆర్డర్‌లో చదివి ఉండింటాం. కాబట్టి మెదడులో అది అంత బలంగా నాటుకుపోయింది. కాబట్టి మనం చివరి దశ వరకు చేరుకున్న మనకు 90 ఏళ్ళొచ్చినా, 80 ఏళ్ళొచ్చినా ఆర్డర్ మాత్రం మర్చిపోవడం జరగదు. ఇది రిపిటేషన్‌కున్న పవర్. అందుకే చిన్న పిల్లల్ని చూడండి నర్సరీ స్కూల్స్‌లో వాటిలల్లో ఏబీసీడీలు చెప్పడమే కాదు వాళ్ళతో అనిపిస్తారు. అంటే ఒక స్టూడెంట్ లేచి ఏబీసీడీ అంటే మిగతా వాళ్ళంతా కూడా కోరస్‌గా వాళ్ళతో ఏబీసీడీ అని చదువుతానే ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చదివే వ్యక్తి దాన్ని రిపీటెడ్‌గా వల్లె వేయించడం ఒక పద్ధతి అయితే, మిగిలిన స్టూడెంట్స్ అందరూ దాన్ని కోరస్‌గా అంటూ ప్లస్ వింటూ, రాస్తూ, రాయడం ద్వారా చూస్తూ ఈ విధంగా కంటి ద్వారా గాని, చెవుల ద్వారా గాని, నోటి ద్వారా గాని, మెదడు ద్వారా గాని ఇన్ని అంశాల ద్వారా మెదడులో నిక్షిప్తం చేయబడుతుంది. సో, అది ఆ విధంగా బలంగా ముద్రించుకోబడుతుంది. ఇదే పద్ధతి మన పురాతన కాలంలో గురుకులాల్లో కూడా
పిల్లలకు విద్యాబోధన చేసేటప్పుడు వల్లె వేయించేవాళ్ళు. అంటే ఒక శ్లోకం గాని, ఒక పద్యం గాని చెప్పేటప్పుడు దాన్ని రిపీటెడ్‌గా మళ్ళీ వల్లె వేయించేవారు. అంటే రిపిటేషన్. మోర్ టైమ్స్ రిపీటెడ్‌గా చదివి అది మెదడులో బాగా బలంగా స్టోర్ అవుతుంది. ఇక రెండో పద్ధతి మన చిన్నప్పుడు ఏదైనా జరిగిన సంఘటన, బాల్యంలో జరిగిన సంఘటన అది కేవలం ఒకే ఒక్కసారి జరిగింది. కానీ మనకి ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది. మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి గాని, ఇష్టమైన సంగతులు కానీ, బాగా మనం కొట్లాడిన సందర్భాలు కానీ, మనకు బాగా అయిష్టమైన, అప్రియమైన సంఘటన కానీ, అది కేవలం ఒక్కసారి జరిగినా, ఎన్ని ఏళ్ళు గడిచినా మన స్మృతి పథంలో నుంచి చెరిగిపోదు. ఆ విధంగా ఎందుకుంటుంది? ఇది రిపీటెడ్‌గా కాలేదండి. కానీ ఒకేసారి జరిగింది. కానీ ఇప్పటికి గుర్తుండిపోయింది. ఇది సెకండ్ వే అన్నట్టు. ఇంకో పద్ధతి. అంటే ఇది ఎందుకు అంటే, మన మనస్సులో బాగా హత్తుకునే విధంగా, మనకు బాగా ఇష్టంగా లేదా బాగా అయిష్టంగా జరిగిన సంఘటన. అందుకని అంత బలంగా ముద్రించుకుపోయింది. ఈ విధంగా కూడా మెదడులో జ్ఞాపకశక్తి అనేది అలా నిక్షిప్తమైపోతుంది. ఇక మూడోది నేను చెప్పేదేంటంటే, ఈ రెండిటిని కలగలిపి అంటే ఫస్ట్ వన్ ఏంటి రిపిటేషన్. సెకండ్ వన్ ఏంటి మెదడులో మనసుకు హత్తుకునే విధంగా నిక్షిప్తమైపోవడం. ఈ 2 కలిపి చేయడం అన్నట్టు. అంటే మనం ఏదన్నా పాఠాన్ని చదవడం కానీ, ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, దాన్ని మనకి ఇష్టంగా మలుచుకొని, ఇష్టంగా ఏ విధంగా మలుచుకోవాలి? అంటే ఆ విషయం నేర్చుకోవడం వల్ల మనకు కలిగే లాభాల గురించి ఒకసారి ఆలోచించి, అది నేర్చుకోవడం వల్ల మనకు జరిగే ప్రయోజనాల గురించి ఆలోచించుకున్నప్పుడు, మనకు దాని మీద ఇష్టం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇష్టం ఏర్పడుతుందో, అది మనకు చాలా మంచిదిగా ప్రియంగా అనిపిస్తుంది. దాన్ని మనసుకు హత్తుకునే విధంగా చదవగలుగుతాము. దాన్ని రిపీటెడ్‌గా అంటే ఒకటికి 10 సార్లు అదే విధంగా చదవడం ద్వారా మనం మెదడులో బలంగా ముద్రించుకోగలుగుతాం. ఇక్కడ ఇది కాకుండా ఇంకొకటేంటంటే ఒకేసారి చూసిన, ఒకేసారి చదివిన మనకు బలంగా అనిపించాలంటే ఇంకా కొన్ని విషయాలున్నాయండి. ఒకటి పూర్తి స్థాయి ఏకాగ్రత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సినిమాకెళ్తాం. ఎప్పుడో సంవత్సరం కింద చూసిన సినిమాను మళ్ళీ ఇప్పుడు చెప్పమంటే కూడా దాని స్టోరీ దాదాపుగా చెప్పగలుగుతాం. కేవలం 2:30 గంటలు ఒకే ఒక్కసారి చూసిన సినిమాను సంవత్సరం తర్వాత కూడా చెప్పగలుగుతున్నాం. ఎందుకు అంటే సినిమాకు వెళ్ళడం అనేది మన ఇష్టంతో చేసిన పని. మనకి ఇష్టమైన హీరో కానీ, హీరోయిన్ కానీ ఎవరిదో డైరెక్టర్‌దో ఏదో చూసి వెళ్ళింటాం. మనకి ఇష్టంతో వెళ్ళాం. సెకండ్ థింగ్ అక్కడ లోపలికెళ్ళిన తర్వాత కళ్ళు సినిమా వైపే ఫోకస్‌గా ఉంటాయి. చెవులు వాళ్ళు చెప్పే డైలాగ్‌ల మీదనే కేంద్రీకృతమై ఉంటాయి. మన మెదడు సినిమాలోని సన్నివేశాలనే చూస్తూ ఉంటాయి. మన మైండ్‌లోకి వేరే ఆలోచనలేమి రావు. ఇంటి పక్కన వాళ్ళేం చేస్తున్నారు? ఇంట్లో ఏం జరుగుతుంది? లేదా ఫోను వేరే గేమ్‌లు ఆడడం కానీ ఇలాంటివి దాదాపుగా ఏమి చేయం. ఎందుకంటే ఆ 2:30 గంటల పాటు పూర్తి స్థాయి కాన్సంట్రేషన్ దాని మీదనే ఉంటుంది. కాబట్టి ఆ 2:30 గంటలు చూసిన సినిమా సంవత్సరం తర్వాత కూడా మనం చెప్పగలుగుతున్నాం. ఇదే దాన్ని మనం చదువు విషయంలో లేదా మనం ఏదన్నా నేర్చుకునే విషయంలో కూడా ఆపాదించుకున్నప్పుడు, మనం అంతే కాన్సంట్రేషన్‌ను, అంతే ఏకాగ్రతను ఆ విషయంపై సమకూర్చుకొని, ఆ విధంగా చూసినట్లయితే, ఆ విధంగా చదివినట్లయితే దాన్ని ఎక్కువగా మెదడులో నిక్షిప్తం చేయవచ్చు. ఇంకొకటండి. ఈ విధంగా, ఈ విధంగా మనం చేస్తూ పోవడానికి మెమరీని ప్రభావితం చేసే అంశాల్లో అంటే నెగెటివ్‌గా ప్రభావితం చేసే అంశాల్లో ఇంకొకటేంటంటే ఫియర్ అండ్ టెన్షన్ అండి. అంటే భయం. జనరల్‌గా అందరికీ ఒక అనుభవం ఎదురయ్యే ఉంటుంది. మీరందరూ 8థ్, 9థ్, 10థ్ లేదా ఇంటర్మీడియేట్‌లో ఎప్పుడైనా ఏదో ఒక క్వెషన్ కానీ, ఒక చాప్టర్ కానీ, ఒక లెక్క కానీ, ఏదో ఒకటి మనకు బాగా కష్టంగా అనిపించిన ఏదో ఒక అంశం ఉండే ఉంటుంది. బాగా గుర్తుకు తెచ్చుకోండి. తర్వాత అంటే బిఫోర్ ద ఎగ్జామ్స్ మనం చాలా సార్లు దాని గురించి ట్రై చేసుంటాం. అది ఇదొక్కటి రావట్లేదు. ఎలాగైనా ఇది నేర్చుకోవాలని దాని గురించి బాగా ఇది చేసుంటాం. అండ్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ మనం ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చి పాస్ అయిపోతామో, దాని తర్వాత ఎప్పుడైనా దాన్ని తీసి చూసినప్పుడు, అరే! ఇంత చిన్న విషయానికి నేనప్పుడు ఎందుకంత టెన్షన్ పడ్డాను? ఎందుకు ఈ విధంగా నేర్చుకోలేకపోయాను? దీని కొరకు ఎందుకింత శ్రమ పడాల్సొచ్చింది అనిపించిన సందర్భం దాదాపుగా ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటుంది. ఎందుకు అంటే, ఇది మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో బిఫోర్ ద ఎగ్జామ్స్ మనకి ఎగ్జామ్స్ అనే భయం ఒకటుంటుంది. ఇది నేర్చుకోలేకపోతే మనం ఎగ్జామ్స్ పాస్ కాలేమో, సరైన స్కోర్ చేయలేదేమో, లేకపోతే సరైన మార్కులు రావేమో, పాస్ కామేమో అన్న భయం, టెన్షన్ మన లోపల ఉంటుంది. అదే ఎగ్జామ్స్ అయిన తర్వాత దానివల్ల మనకు ఒరిగేదేం లేదు.
ఇక మనం ఆ స్టేజ్ దాటిపోయాం కాబట్టి, ఆ భయము, టెన్షన్ ఉండదు కాబట్టి, ఆ విషయాన్ని చాలా సింపుల్‌గా, ఈజీగా నేర్చుకోగలుగుతాం. ఇంత చిన్న విషయానికి ఎందుకు టెన్షన్ పడ్డామనిపిస్తుంది. కాబట్టి మొట్టమొదట విషయం గురించి టెన్షన్ పడ్డం లేదా భయపడ్డం అనేది పూర్తిగా తీసేయాలి. తీసేసి ఆ విధంగా చదువుకోవాలి. ఇంకొకటి చదువుకుంటప్పుడు అంటే దీంట్లో ఒకవేళ స్టూడెంట్స్ ఉండేటట్టయితే స్టూడెంట్స్ కోసం లేదా పెద్దవాళ్ళు ఉండేటట్టయితే వాళ్ళ పిల్లల చదువుల కోసం ఏ విధంగా వాళ్ళని చదివించాలి? వాళ్ళని చదువుకునే దిశగా ఎలా మార్గదర్శకత్వం చేయాలి అనే విషయాల గురించి కొంత చెప్తాను. ఒకటండి. చదివే విషయాన్ని మొట్టమొదట ఏదైనా ఒక విషయం ఉందంటే దాన్ని రిపీటెడ్‌గా చదవాలి. అంటే మొట్టమొదట మనం ఒకసారి చదివినప్పుడు దాన్ని దాంట్లో ఉన్న విషయం ఏంటో అర్థమవుతుంది. అంటే అది దేనికి సంబంధించిందో అర్థమవుతుంది. దాన్నే మళ్ళీ సెకండ్ టైమ్ చదవండి. ఏం చెప్పదలుచుకున్నారో అర్థమవుతుంది. మూడోసారి మళ్ళీ చదవండి. ఎలా చెప్తున్నారో అర్థమవుతుంది. నాలుగోసారి మళ్ళీ చదవండి. దాంట్లో ఏ విషయం, ఏ విధంగా, ఎందుకోసం చెప్పబడుతున్నారో అర్థమవుతుంది. ఐదోసారి చదవండి. విషయం ఏంటో మనకు అర్థమవుతుంది కొద్ది కొద్దిగా. ఆరోసారి చదవండి. విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఏడోసారి చదవండి. ఇక నాకొచ్చేసింది ఇది. దీని గురించి ఇక చదవనవసరం లేదు అనిపిస్తుంది. కానీ ఎనిమిదోసారి చదవండి. అది బాగా మనసులో బలంగా ముద్రించుకోబడుతుంది. తొమ్మిదోసారి చదవండి. ఇక అది మీ మనసులోంచి చెరిగిపోని విధంగా ఏర్పడుతుంది. పదోసారి చదివితే ఇంత చిన్న విషయాన్ని నేను ఇన్ని సార్లు ఎందుకు చదవాల్సొచ్చింది అనిపిస్తుంది. అది మెదడులో నుంచి ఇక ఎప్పటికీ చెరిగిపోదు. ఈ విధంగా మనం చదవచ్చు. చదువుకోవాలంటే మొట్టమొదలు దానికున్న ఇంపార్టెన్స్ ప్లస్ దాని మీద ఇష్టం పెంపొందించుకోవాలి. భయం వదిలేయాలి. ఇక్కడ భయం వదిలేయడానికి నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. లైవ్ ఎగ్జాంపుల్. దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ నేను గవర్నమెంట్ వొకేషనల్ కాలేజ్‌లో ఎంఎల్‌టీ స్టూడెంట్స్‌కి చదువు చెప్పడం జరిగింది. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి. అయితే క్లాస్ దాదాపుగా ఫ్రైడే యెస్. ఫ్రైడే నాడు చెప్పానండి క్లాస్‌లో. క్లాస్ చెప్పిన తర్వాత నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎప్పుడు స్టూడెంట్స్‌కి ఒక విషయం చెప్పేవాడిని. పుస్తకాలన్నీ మూసేయండి, మెదళ్ళు తెరవండి. చెప్పినప్పుడు హాఫ్ అన్ అవర్ కానీ, 1 అవర్ కానీ, 10 నిమిషాలు కానీ పూర్తి కాన్సంట్రేషన్‌తో వినండి. ఇష్టం లేదా సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఏదైనా మాట్లాడుకుందాం. కానీ ఒక్కసారి చదువు గురించి మొదలుపెడితే మాత్రం చదువు తప్ప వేరేదేమీ మాట్లాడకూడదు. అదే కాన్సంట్రేషన్‌తో చదవాలి అని చెప్పడం జరిగింది. దాదాపు ఒక 6, 7 సంవత్సరాలు నేను చెప్పాను. 6, 7 సంవత్సరాల స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు 30, 40,000 ఇంటర్మీడియేట్ తర్వాత వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్‌లుగా స్థిరపడి 30, 40,000 సంపాదించుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇంటికొచ్చి కలిసి వెళ్తుంటారు. చాలా గర్వంగా అనిపిస్తుంది. అయితే ఫ్రైడే నాడు వాళ్ళకి టాపిక్ చెప్పిన తర్వాత, ఈ టాపిక్ గురించి మీకెంత వచ్చో ఒక చిన్న టెస్ట్ పెడతానన్నాను. సో, అందరు స్టూడెంట్స్ ఏమన్నారంటే, "సార్ ఈరోజు వద్దు. మండే నాడు పెట్టండి. మేము సాటర్‌డే, సండే మంచిగా ప్రిపేర్ అయ్యి మండే నాడు రాస్తాం" అన్నారు. జనరల్‌గా అందరూ చేసే పని అదే. కానీ సాటర్‌డే ఎవరు చదవరు. సండే ఎవరు చదవరు. అలాగే పోతుంది. మండే నాడు మళ్ళీ వస్తారు. ఆ టెన్షన్ తోటే వస్తారు. అటు హాలిడేస్ ఎంజాయ్ చేయరు. ఇటు చదవరు. నేను ఎంతగా కన్విన్స్ చేసినా వాళ్ళు వినట్లేదు. సరే అని చెప్పి నేనేం చేశానంటే అందరికి కాంపౌండ్ వాల్ ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది కాంపౌండ్ వాల్ గవర్నమెంట్ కాలేజ్‌లో. మా క్లాస్ రూమ్ బయట నుంచి ఆ కాంపౌండ్ వాల్ దూరంగా ఉన్న కాంపౌండ్ వాల్‌కి అందరికి సరే ఇదంతా వదిలేయండి. ఒక చిన్న గేమ్ ఆడదాం అని చెప్పాను. మీకు 5 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. ఓన్లీ 5 మినిట్స్. 5 నిమిషాల్లో మీరు ఈ చివరి నుంచి ఆ కాంపౌండ్ వాల్‌ని ముట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎంతమంది పరిగెత్తుకు రాగలుగుతారు వెళ్లి అని అడిగాను. దాదాపు 50% స్టూడెంట్స్ ఓకే అని చేయెత్తారండి. 50% ఎత్తే కాదు అని చెప్పి, సరే ఇది కూడా వద్దు. మీకు జాగ్రత్తగా వినండి. మీకు ఇవ్వబడే సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఈ 5 నిమిషాల్లో స్టాప్ వాచ్ పెట్టుకుందాం. సెల్‌లో తీసి స్టాప్ వాచ్ ఆన్ చేసి అందరూ పార్టిసిపేట్ కండి. టోటల్‌గా అందరూ పార్టిసిపేట్ కండి. మీకు గుర్తుంచుకోండి 5 నిమిషాల లోపల మళ్ళీ ఇక్కడికి రావాలి ఖచ్చితంగా అని చెప్పి స్టార్ట్ అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత అందరూ పోయారు, వచ్చారు. ఆ 23 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. 23 మందిలో ఒక్కతను కాళ్ళు కొద్దిగా దివ్యాంగుడు అతను. కాళ్ళు కొద్దిగా నడవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అతన్ని కూడా పంపించాను. అందరూ 1:30 నిమిషంలో వాపసొచ్చేసారు. అది ముట్టుకొని. ఇతను మాత్రం కొద్దిగా ఒక 30 సెకన్లు, 40 సెకన్లు వెనకబడ్డాడు. ఆ కాలు బాగాలేనతను. అతను కూడా 2 నిమిషాల లోపల వచ్చేసాడు. అప్పుడు టైం చూపించాను అందరికి. ఫస్ట్ టైమ్ నేను చెప్పినప్పుడు 5 నిమిషాలు మాత్రమే అని చెప్పేసరికి చాలామంది భయంతో నేను రాలేనేమో, పోలేనేమో అన్న భయంతో ప్రయత్నమే చేయలేదు సగం మంది. సగం మంది ప్రయత్నం చేయడానికి సంసిద్ధపడ్డా కానీ, వాళ్ళకు వస్తామన్న నమ్మకం, విశ్వాసం లేదు.
సో నేనేం చెప్పినా, "అరే ఎంతసేపట్లో వచ్చినట్టు 1:30 నిమిషం. మరి ఎందుకంత భయపడ్డారంటే, "తెలవదు సార్ మేము 5 నిమిషాల్లో వస్తాం అనుకోలేదు." సరే ఇప్పుడు ఒకటే ఒక్క నిమిషం టైం. ఎంతమంది పోగలుగుతారన్నారు. మళ్ళీ అందరూ రెడీ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకప్పుడు తెలిసిపోయింది. 1:30 నిమిషంలో మేము రాగలుగుతాం. కొద్దిగా కష్టపడితే గనుక ఒక్క నిమిషంలో కూడా రాగలుగుతామని తెలిసిపోయింది. సరే అందరిని కూర్చోమని జెప్పి, ఇది ఎగ్జాంపుల్. సో మీరు భయపడ్డది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూస్తేనే విజయం సాధిస్తారు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ తీసుకొని, ఇప్పుడు చెప్పండి టెస్ట్ ఎప్పుడు రాస్తారని అడిగాను. సార్ 15 నిమిషాలు టైం ఇవ్వండి ఒకసారి చూసుకొని రాస్తామన్నారు. అన్నారు 15 నిమిషాల తర్వాత రాసారు కూడా. రాసిన తర్వాత నేనేం చేశాను, కరెక్షన్ చేయలేదు వాటిని. ఒకసారి మీరే చదవండి అన్నా. దీంట్లో ఏమేం మైనస్‌లున్నాయి, మీరేమేం మర్చిపోయారు. ఆ పాయింట్‌లన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటే తలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పారు. సార్ నేను ఈ పాయింట్ మర్చిపోయాను, ఈ పాయింట్ మర్చిపోయాను, ఈ పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అదే రాయమన్నాను. ఇప్పుడు మర్చిపోకుండా రాశారు సెకండ్ టైమ్. ఎందుకు అంటే ఒకసారి వాళ్ళకు తప్పు ఎక్కడ చేశామనేది రెక్టిఫై అయిన తర్వాత అది మెదడులో బలంగా ముద్రించుకుపోతుంది. మళ్ళీసారి ఆ తప్పిదం చేయకుండా వాళ్ళు మళ్ళీ టోటల్‌గా రాశారు. ఇప్పుడు ఒకసారి చదువుకోండి. దీని తర్వాత మీరు హాలిడేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను చదువు చెప్పే స్టైల్ ఈ విధంగా ఉండడం వల్ల దాదాపు అందరూ పాస్ అయిపోయారు. అందరూ నాలెడ్జ్‌తో ఉన్నారు. సో, చదువుకుంటప్పుడు చేయాల్సిన పనులండి ఇవి. తర్వాత ఒకటి రిపీటెడ్‌గా చదవడం. 2 చదువుకునే స్టూడెంట్లు ఎవరైనా కానీ వీలైనంత వరకు గట్టిగా చదవండి. అంటే మనసులో చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే మెదడు వేరే వేరే ఆలోచనలకు మనకు దారి ఎటో వెళ్ళిపోతుంది మనసు. ఎందుకంటే వివిధ రకాలైన ఆలోచనలు మైండ్‌లో మనసు అనేది చాలా చంచలమైంది. వివిధ రకాల ఆలోచనలు ముసురుకుంటాయి. దానివల్ల చదివే దాని మీద కాన్సంట్రేషన్ ఉండదు. సో, అందుకే గట్టిగా చదవడం వల్ల ఏమవుతుందంటే, మెదడును ఆలోచనల నుంచి కొంతవరకు నియంత్రించగలుగుతాం. సో, చదివే మెదడు ఆలోచనల నుంచి నియంత్రించుకొని చదివే విషయం మీదే కాన్సంట్రేట్ అవుతుంది. ఈ విధంగా ఏకాగ్రత అనేది కుదురుతుంది. రెండవది మనం గట్టిగా చదవడం వల్ల కంటి చూపు దాని మీదనే ఉంటుంది. ప్లస్ మనం అన్న మాట కూడా మళ్ళీ చెవుల ద్వారా మన మెదడులోకే వెళ్తుంది. అంటే కంటి ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా ప్లస్ ఆలోచనలు అటు ఇటు పక్కదారి పట్టకుండా ఒకే దాని మీద కాన్సంట్రేషన్ చేయడం వల్ల విషయం తొందరగా అవ్వడం జరుగుతుంది. ఇది కాక ఇంకో విషయం ఉంది. ఒకసారి నేర్చుకొని చదివిన తర్వాత నాకు కొంత వచ్చు అనుకున్న తర్వాత, వచ్చు అని అక్కడితో వదిలిపెట్టకుండా దాన్ని ఒక పేపర్‌పై పెట్టే ప్రయత్నం చేయండి. ఏదైనా పేపర్‌పై రాయడం అన్నట్టు. రాస్తుంటే ఏమవుతుంది అంటే, మనం ఏదైనా మర్చిపోయిన పాయింట్లున్నాయా లేదా అనేది ఒకసారి తెలుస్తుంది. రాయడం ద్వారా ఒకసారి చేతులతో అనుకోవడం, మనసులో ఒకసారి ఆలోచించుకోవడం, మళ్ళీ ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పడం ద్వారా, రాయడం ద్వారా మనం మన జ్ఞాపకశక్తిని ఇంకా మెరుగుపరుచుకోవచ్చు. ఇవి కాకుండా కొన్ని కొన్ని కష్టమైన పదాలు లేదా కష్టమైన ఇవి ఉంటాయి. అంటే సపోజ్ మా మెడికల్‌లో ఎట్లా అంటే కార్పల్ బోన్స్ అంటారండి. ఈ చెయ్యిలో ఉండే బోన్స్‌ని. ఇవి 8 ఉంటాయి. 8 కార్పల్ బోన్స్. స్కాఫాల్డ్, లూనేట్, క్యాప్టెడ్, హామెట్ ఇట్లా అని. అయితే ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న సింపుల్ సెంటెన్స్ చెప్పేవాళ్ళు. సీత లుక్స్ టూ ప్రెట్టీ ట్రై టు క్యాచ్ హర్ అని. అంటే సీత అంటే ఎస్‌తో స్టార్ట్ అవుతుంది గదా! స్కాఫాల్డ్. లుక్స్ ఎల్‌తో స్టార్ట్ అవుతుంది లూనేట్. 2 ట్రైక్విట్రల్ ఇట్లా ఈ ట్రాపెజియస్ ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ మనకు గుర్తుండడానికి ఆ సెంటెన్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం ఈ బోన్స్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడు మనకు బోన్స్ పేర్లన్నీ వచ్చి ఉండాలి. కానీ ఆ ఆర్డర్‌లో రావడానికి మాత్రమే ఇది ఉపకరిస్తుంది. ఈ విధంగా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ వర్డ్ సెంటెన్స్ ఫ్రేమింగ్. ఇలా కాకుండా మనకు పొడుగ్గా ఉన్న వాక్యాలను చిన్నగా అంటే షార్ట్ ఫార్మ్‌గా ఒక్కొక్క పదం నుంచి ఒక్కొక్క అక్షరం తీసుకొని, దాన్ని ఇంకొక పదంగా తయారు చేసేయడాన్ని యాక్రోనిమ్స్ అంటారండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎయిడ్స్ ఉంది. ఎయిడ్స్ అంటే దాదాపు అందరికీ తెలుసు. కానీ దాని ఫుల్ ఫార్మ్ ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్‌లోంచి ఏ, ఇమ్యూనో నుంచి ఐ, డెఫిషియన్సీ నుంచి డి, సిండ్రోమ్ నుంచి ఎస్. ఈ 4 పదాలను తీసుకొని ఎయిడ్స్ అని ఒక పదంగా కూర్చడం జరిగింది. వీటిని అక్రోనిమ్స్ అంటారు. అలాగే పిన్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, ఐమాక్స్ ఇమేజ్ మాక్సిమైజింగ్ ఈ విధంగా మనకు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటా పోతే మనం కంప్యూటర్‌లో తీసుకుంటే ర్యామ్ అంటాం. అంటే రాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ విధంగా మనము ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ ఈ విధంగా ఎన్నో అక్రోనిమ్స్‌ని నిజ జీవితంలో వాడుతూ ఉంటాం. ఎందుకంటే సెంటెన్స్‌ని షార్ట్ ఫార్మ్ చేసుకునే మెథడ్. అయితే ఇక్కడ యాక్రోనిమ్స్‌కి, అబ్రివియేషన్‌కి చాలా చిన్న తేడా ఉంటుందండి. యాక్రోనిమ్స్ అంటేనేమో పొడుగ్గా ఉన్న పదాల్లోంచి ఒక్కొక్క లెటర్ తీసుకొని ఒక పదాన్ని కూర్చడం యాక్రోనిమ్స్ అంటారు.
వేరేజ్ అబ్రివేషన్ అంటేనేమో పదాన్ని షార్ట్ ఫామ్‌లో చేయడం. సపోజ్ డాక్టర్ అంటే డీఆర్ అంటాం. మిస్టర్ అంటే ఎంఆర్ అంటాం. మిసెస్ అంటే ఎంఆర్ఎస్ అని రాస్తాం. ఈ విధంగా. ఇది అబ్రివేషన్‌లు అంటామండి. ఈ అబ్రివేషన్‌లకి, యాక్రోనిమ్స్‌కి అంటే మనం సులభంగా గుర్తుంచుకోవడానికి వీలుగా యాక్రోనిమ్స్‌ని కానీ, అబ్రివేషన్స్‌ని కానీ వాడతాం. ఇవి కాకుండా ఇంకొక విధానం ఉందండి. మనం ఒక లెంథీ స్పీచ్ ఇవ్వాలనుకున్నాం, లేదా ఒక లెంథీ వ్యాసం రాయాలనుకున్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు వీటిని మొత్తం సారాంశాన్నంతా ఒక 4, 5 పేరాలుగా విడగొట్టండి. సపోజ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంధీ గురించి చెప్పాలనుకున్నాం. సో, గాంధీ గురించి ఒకసారి మొత్తం చదువుతాం. మనకంతా వచ్చనుకుంటాం. కానీ ఆర్డర్‌లో ప్రెజెంట్ చేయాలి. దీన్ని ఆర్డర్‌లో ప్రెజెంట్ చేయాలంటే ఎట్లా? బాల్యం మొట్టమొదట. గాంధీ గారి బాల్యం ఏ విధంగా జరిగింది? సో, సైడ్‌కేంటి బాల్యం అనేది ఒక క్యాప్షన్. ఆ బాల్యం కింద ఆయన బాల్య చరిత్ర మొత్తం ఆ ఒక్క బాల్యం అని వచ్చినప్పుడు బాల్యం గురించి వచ్చిన డాటా అంతా మనకొచ్చేస్తుంటుంది. నెక్స్ట్ విద్యాభ్యాసం. విద్యాభ్యాసం అన్నప్పుడు ఏమొస్తుంది? ఆయన ఎక్కడెక్కడ చదివాడు? ఏ విధంగా చదివాడు? ఏం చేశాడు? దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న తీరు, మోటివేట్ అయిన తీరు, లేదా దానికి మారిన తీరు. సో, దాని గురించి మనం మళ్ళీ ఆ సెంటెన్స్ సందర్భం అంతా ఆ పేరా నడిపియొచ్చు. ఆ తర్వాత ఆయన అవలంబించిన పద్ధతి, అహింసా పద్ధతి, సత్యాగ్రహం. ఆ టైంలో స్వతంత్ర పోరాటంలో ఆయన పాల్గొన్న తీరు, సత్యాగ్రహాన్ని నడిపించిన తీరు, అహింసా మార్గంలో నడిపించిన తీరు. మనకు ఒక సత్యాగ్రహం, అహింస ఈ 2 పదాలు మనకు పక్కన ఉంటే దాని గురించి మనం ఒక్కొక్క పేజీ కూడా రాయొచ్చు. వీటిని పెగ్ వర్డ్స్ అంటారండి. అంటే ఈ విధంగా మనం ఎంత ఒక 4 పేజీలు, 10 పేజీల అంశాన్ని కూడా మనం పార్ట్‌లుగా విడగొట్టుకొని ఒక్కొక్క పార్ట్‌కి మనం ఒక్కొక్క పెగ్ వర్డ్ లాగా పెట్టుకొని, ఆ 10 వర్డ్స్‌ని మనం గుర్తుపెట్టుకోగలిగితే చాలు. 10 పేజీల ప్రసంగాన్ని కానీ, 10 పేజీల విషయాన్ని కానీ మనం సులువుగా రాయొచ్చు, చదవచ్చు, చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది ఇంకొక మెథడ్ అండి. ఇది కాకుండా హౌ టు ఇంప్రూవ్ మెమరీ అనేది ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది మనం ఎక్సర్సైజ్ చేసే కొద్దీ వస్తుంటుంది. దీన్ని ఏంటంటే బ్రెయిన్ చర్నింగ్ అంటారండి. బ్రెయిన్ చర్నింగ్ అంటే కవ్వంతో చిలికినట్టు మెదడును చిలకడం. మనం మొట్టమొదట అనుకున్నాం కదా! చెయ్యి ఎక్సర్సైజ్ చేస్తే ఏ విధంగా బలంగా, దృఢంగా తయారవుతుందో, అదే విధంగా బ్రెయిన్‌ని కూడా ఆ విధంగా మనం విపరీతంగా ఎక్సర్సైజ్‌లు చేయించొచ్చు. ఏ విధంగా చేయించాలి? మెమరీకి సంబంధించి ఎప్పుడు షార్ప్‌గా ఉండాలంటే, మనం ఏదైనా వస్తువు వాడకుంటే తుప్పు పట్టిపోతుంది. మనకు తెలుసు. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా వాడాలి. మనకి ఇవాళ రేపట్లో సౌకర్యాలు ఎక్కువైనాయి కాబట్టి, మనం మెదడును ఉపయోగించుకోవడం మానేసాం. అంటే మనకు చిన్న లెక్క కావాలన్నా ఎంబడే ఫోన్‌లోనే కాలిక్యులేటర్ ఉంటుంది. తర్వాత ఎవరిదైనా ఫోన్ నంబర్ కావాలన్నా ఇప్పుడే కాంటాక్ట్స్‌లోకెళ్తాం. అలా కాకుండా ఇప్పుడు నేను చేసే పద్ధతి ఒకటుందండి. నేను ఆచరించే పద్ధతి. ఎప్పుడన్నా కిరాణా కొట్టుకెళ్ళి మనం సరుకులవి తీసుకుంటే వాళ్ళంతా పట్టి రాసిస్తారు. మనం ఏం సరుకులు తీసుకున్నాం. కందిపప్పు, చక్కెర, టీ పొడి వగైరా, వగైరా, వగైరా. పక్కన అవన్నీ రేట్లేస్తుంటాడు. ఆయన రేట్లేసే టైంలో ఆయన కాలిక్యులేటర్ కొట్టే కంటే ముందు నేను మైండ్‌లో దాన్ని కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాను ఎదురుగా నిలబడి. దాదాపుగా ఆయన కాలిక్యులేటర్‌తో కంప్లీట్ చేసే కంటే ముందు నా ఆన్సర్ వచ్చేస్తుంది. మాక్సిమం చాలా సార్లు ట్రై చేశానిది. అంటే ఈ విధంగా మైండ్‌ని ఎప్పటికప్పుడు షార్ప్ చేసుకోవడం. తర్వాత ఏదైనా ఒక లెక్క చిన్న చిన్న లెక్కలుంటాయి. అంటే మనం ఎంత అనేది ఒక 45కు ఒక 56 కలిపితే ఎంతవుతుంది? ఈ విధంగా మైండ్‌లోనే కూడికలు చేసేయడం. తర్వాత ఫోను నంబర్స్ ఉన్నాయి. ఫోను నంబర్స్ మన కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు కానీ, బాగా తెలిసిన వాళ్ళు, రెగ్యులర్‌గా మనం కాంటాక్ట్ అయ్యేవాళ్ళు, మన సన్నిహితులు, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళ నంబర్‌ని నంబర్‌తో టైప్ చేయడం అలవాటు చేసుకోండి. కొద్ది రోజులు గడిచేసరికి ఆ నంబర్ మీకు నోటెడ్ అవుతుంది. దాదాపు నాకు 100 నంబర్ల దాకా నోటెడ్ ఉన్నాయండి. నా ఫోన్ పోయినా పర్లేదు. నేను దాదాపుగా వేరే వాళ్ళ ఫోన్ తీసుకొనైనా ఆ నంబర్‌లు డైరెక్ట్‌గా డయల్ చేయగలను. ఈ విధంగా మనం ఎప్పుడెప్పుడు మన మెదడుని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని బాగా కవ్వంతో చిలికినట్టు మధిస్తూ ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఇదే కాకుండా ఇంకా పజిల్స్, క్రాస్ వర్డ్స్ కూడా ఉంటాయండి. అంటే వీక్‌లీస్‌లలో దాంట్లల్లో వస్తాయి. ఇదేంటంటే మన భాషా నైపుణ్యానికి, కొత్త పదాలకు కానీ ఇవన్నీ కూడా మనకు ఉపకరిస్తాయి. ఇది కాకుండా ఇంకా కొన్ని కొన్ని అలవాట్లు. మొట్టమొదట మొట్టమొదట నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, మన మెదడు మంచి చురుగ్గా ఉండాలి. మన జ్ఞాపకశక్తి బాగా మెరుగుపడాలి అంటే, మొట్టమొదట కావాల్సిందేంటంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అండి. దానికి దీనికి ఏం సంబంధం అంటారా? ఒక చిన్న విచి చిత్రాన్ని గమనించండి. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే మేలుకుంటాయి దాదాపుగా. ఒక్క మనిషి తప్ప. మనం ఒక్కళ్ళమే చాలా మందిమి బద్ధకంతో చాలా వరకు లేట్‌గా లేస్తూ ఉంటాం. చాలా మంది మాక్సిమం గమనించండి. సృష్టిలో ఏ ప్రాణి కూడా
సూర్యోదయం తర్వాత పడుకొని కనిపించదు మీకు దాదాపుగా. అన్‌లెస్ అంటిల్ అది అనారోగ్యం పాలైతే తప్ప. కానీ మనం మాత్రం బద్ధకంతో ఉంటాం. మొట్టమొదట బద్ధకాన్ని వదిలించుకోవాలి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30-5:30 మాక్సిమం 6 అంత లోపల నిద్ర లేస్తే కలిగే ప్రయోజనం ఏంటని మీరు నన్ను అడగొచ్చు. ఏంటి అంటే మామూలు రోజులో ఉండే వాతావరణం కంటే తెల్లవారుజామున ఆక్సిజన్ లెవెల్ వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. సో, శరీరంలోని కణాలన్నిటికీ ఎనర్జీ సప్లై చేసేది త్రూ బ్లడ్ అండి. బ్లడ్ ద్వారానే, రక్తం ద్వారానే మొత్తం అన్ని రక్త కణాలకు వాటికి కావాల్సిన శక్తిని అందించడానికి, అవి చురుగ్గా పనిచేసేటందుకు కావాల్సిన ఎనర్జీనంతా కూడా రక్తమే అందిస్తుంది. సో, ఈ రక్తం అలా అందిస్తూ, ప్రవహిస్తూ అది ఏమైతదంటే మలినం పడుతుంది. ఈ మలిన పడిన రక్తం శుద్ధి కావాలంటే అది ఆక్సిజనేటెడ్ బ్లడ్‌గా మారాలి. అంటే మనం ప్రతి క్షణం ఎప్పుడు నిరంతరంగా చేసే శ్వాసక్రియలో భాగంగా ఆక్సిజన్‌ని గ్రహిస్తూ, కార్బన్ డయాక్సైడ్‌ని వదిలేస్తూ ఉంటాం. ఆ విధంగా బ్లడ్ ఆక్సిజన్‌ని గ్రహించి ఆక్సిజనేటెడ్ బ్లడ్‌గా మారి రక్త కణాలకంతా మంచిగా అందిస్తుంది. మీరు గమనించండి మామూలు టైంలో వేరే వేరే ఆక్సిజన్ అంటే బాగా అపరిశుద్ధంగా ఉన్న గాలిని తీసుకునే కంటే పూర్తి స్థాయి ఆక్సిజన్, హై లెవెల్ ఆక్సిజన్ ఉన్నప్పుడు మనం గాలిని గనుక లోపలికి తీసుకున్నట్టయితే ఆ బ్లడ్ చాలా మంచిగా ప్యూరిఫై అయ్యి అన్ని కణాలకు మంచి ఎనర్జీని అందిస్తుంది. అందుకే చూడండి మీరు తెల్లవారుజామున లేచేవాళ్ళు ఎప్పుడు చురుగ్గా ఉంటారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మీరు దాదాపు రాత్రి 2 గంటలకు పడుకొని, ఒక 8 గంటలు నిద్రపోయి, ఉదయం 10 గంటలకు లేచారనుకోండి. మీరు ఎన్ని గంటలు నిద్రపోయినట్టు 8 గంటలు నిద్ర. అదే 12 గంటలు పడుకొని 8 గంటలకు లేచారండి, 8 గంటలు నిద్ర. అదే 10 గంటలకు పడుకొని 6 గంటలకు లేచారండనుకోండి, అదే 8 గంటలు నిద్ర. ఇక్కడ టోటల్‌గా పడుకున్న టైం అంతే. అంటే మనం 8 అవర్సే పడుకుంటున్నాం. కానీ 10 గంటలకు లేచినప్పుడు మన శరీరం బద్ధకంగా ఉంటుంది. అలసత్వంగా ఉంటుంది. 8 గంటలకు లేచినప్పుడు కొద్దిగా యాక్టివ్‌గా ఉంటుంది. 6 గంటలకు లేస్తే ఇంకా యాక్టివ్‌గా ఉంటుంది. మనం పడుకున్న టైం అంతే అయినప్పటికీ, మన రెస్ట్ తీసుకునే పీరియడ్ అంతే ఉన్నప్పటికీ, మన శరీరం చురుగ్గా మంచి ఆహ్, సత్వ సత్తువతో బాగా చురుగ్గా కదలాలి అంటే వేకువలై పెందలాడనే లేవడం మొట్టమొదట అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి మన ఖాళీ సమయాన్ని వీలైనంత వరకు మనకున్న సమయంలో ఖాళీ సమయాన్ని కానీ, మనకుండే సమయంలో ఎక్కువ శాతం తీసుకొని, మంచి వారితో సంభాషణలో పాల్గొనాలి. అంటే మంచి విషయాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి. సజ్జనుల సాంగత్యం వల్ల మనం చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. ప్లస్ మన మైండు వేరే వేరే వాటికి ఆహ్, పోకుండా, వేరే వాటికి పక్కదారి పట్టకుండా సక్రమమైన మార్గంలో పట్టేటందుకు దోహదపడతాయి. దాని తర్వాత పనికిమాలిన అనవసర విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకుంటే మంచిది. అంటే ఏ విధంగానూ ఉపయోగపడని కొన్ని కొన్ని ఉంటాయి. ఉదాహరణకు కొన్ని సీరియల్స్ చూడడం లాంటివి. అంటే అది కూడా కొంతమందికి పనికొస్తుందేమో. కానీ మాక్సిమం చదువుకునే స్టూడెంట్స్‌కు ఇట్లాంటి వాటికి అనవసరమైన విషయాలు, పనికిమాలిన విషయాల మీద చర్చల్లో పాల్గొనకపోవడం, స్నేహితులతో కూర్చొని ఎక్కడో ఒక చోట ఏవో పోచుకోలు కబుర్లు చెప్పడం, ఇలాంటివన్నీ కొద్దిగా మానుకొని, పనికొచ్చే విషయాలపై ఆసక్తి చూపిస్తే, దాని ద్వారా మన మెదడు నిరంతరంగా ఎదుగుతూనే ఉంటుంది. ఈ విధంగా మన మెదడుతో ఎంత పనులు చేయిస్తే అంతగా రాణిస్తూ ఉంటుంది. అంతగా పరిపక్వత చెందుతూ ఉంటుంది. అంతగా మనం మేధావుల్లా మారడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తానండి. మేడం టైమ్ ఉంది కదా! హలో! మేడం టైమ్ ఉంది కదా! యెస్ సార్. కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయండి. ఇక్కడ చిన్న మీకొక టెక్నిక్ నేర్పించదలుచుకున్నానండి. యాక్చువల్‌గా ఇది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటే ఎన్ఎల్‌పిలో చెప్తారు అదంటారని. మీకు ఒక 100 పేర్లు ఇప్పుడు సపోజ్ 100 మంది కూర్చున్నారనుకోండి. ఇప్పుడు మనమే 100 మంది కూర్చున్నాం. మీరంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు ఏదైనా మీకు కనిపించే విజిబుల్ ఐటెమ్స్ ఏదన్నా ఒకటి చెప్తే గనక అంటే ఒకరు ఫ్యాను, ఒకరు టేబుల్, ఒకరు పెన్ను, ఒకరు పేపరు, ఒకరు వాచ్, ఒకరు ట్రీ, ఒకరు లీఫ్, టేబుల్ మేట్, పేపర్ వెయిట్ ఇలా ఎన్ని అయినా చెప్పండి. ఒక్కసారి విని మళ్ళీ అదే ఆర్డర్‌లో చెప్పొచ్చు. ట్రై చేస్తారా ఇది? ట్రై చేయాలంటే నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీంట్లో చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఇది 2 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే ఆర్డర్‌లో చెప్పడం. ఆర్డర్‌లో చెప్పేదానికి దీనికి ఒక చిన్న టెక్నిక్ అండి. ఎందుకంటే మనం మెదడులో బాగా గుర్తుంచుకోవాలంటే దాన్ని అబ్సర్డ్‌గా అంటే మామూలు రూపానికి భిన్నంగా ఊహించుకోవాలి దాన్ని. దాంతో చిత్ర విచిత్రంగా ఆలోచన చేస్తూ దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ప్లస్ ఒకసారి చెప్పిన దాన్ని
సెకండ్ టైం చెప్పేదానికి కనెక్టివిటీ కూర్చాలి. ఆ విధంగా కూర్చుతే ఇప్పుడు సపోజ్ ఫస్ట్‌ది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దీంట్లో ఫోనెటిక్ లెటర్స్ అని ఉంటాయండి. అంటే 1-9 0-9 ఈ లెటర్స్‌కి ఫోనెటిక్ లెటర్స్ అని ఉంటాయి. ఒక్కొక్క లెటర్‌కి ఒక్కొక్కటి. ఫస్ట్ లెటర్‌కి టీతో స్టార్ట్ అవుతుంది. టీ ఆర్ డి. సో, టీ అంటే టీతో టై. అంటే అక్షరాలు ఎన్నైనా ఉండొచ్చు. పలికే విధానం టై. టా అనే పదం ఒకటే వస్తుంది. సో, నేను గుర్తుంచుకునేదేంటంటే ఫస్ట్ వర్డ్ ఏదున్నా కానీ దాన్ని టైతో కోయిన్సిడెన్స్ చేస్తూ చెప్పుకుంటాను. అంటే ఫస్ట్ ఎవరైనా టేబుల్ అన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, నా టేబుల్‌ని నా టైతో ముడేసుకొని ఏలాడగట్టుకొని పోతున్నట్టు ఊహించుకున్నాననుకోండి. ఇది బాగా గుర్తుంటుంది. అబ్జర్వ్డ్‌గా. టేబుల్ తర్వాత బుక్స్ అన్నారనుకోండి. అంటే టేబుల్‌నే బుక్కులాగా ఇలా తిప్పేస్తున్నట్టు. నెక్స్ట్ ఫస్ట్ టేబుల్ వదిలిపెట్టేసేయండి. బుక్కు తర్వాత ఇంకేదో చెప్పారు. పెన్ అన్నారనుకోండి. బుక్కును పెన్నులాగా రాస్తున్నాం. బుక్కును పట్టుకొని పెన్నులాగా రాస్తున్నాం. లేదా ఒక బుక్కుపై పేజీకి ఒక పెన్నుంది. సో, బుక్ అనంగానే బుక్ అనే యాక్టివిటీ పెన్ను గుర్తొస్తుంది. పెన్ను తర్వాత ఫ్యాన్ అన్నారనుకోండి. సో, పెన్నులే ఫ్యాన్‌లాగా తిరుగుతున్నాయి. ఫ్యాన్ రెక్కల బదులు పెన్నులు కట్టి ఉన్నాయనుకోండి. పెన్నులే అన్నీ ఇట్లా ఉన్నాయి రెక్కల్లాగా. అబ్సర్డ్‌గా ఊహించుకోండి. ఫ్యాన్. ఫ్యాన్ తర్వాత ఇంకేదైనా ఐటెమ్. పేపర్ వెయిట్ అన్నారనుకోండి. పేపర్ వెయిట్ బదులు ఫ్యాన్‌ని పెట్టాం. ఇక్కడ ప్రతిసారి ఏంటంటే, మనం లింక్‌ని ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నామో, ఆ తర్వాత వర్డ్‌ని ముందర వర్డ్‌లన్నీ వదిలిపెట్టేస్తూ వెళ్తున్నాం. ఈ విధంగా 1, 10 మీరు 10తో స్టార్ట్ చేయండి. తర్వాత 20కి పెంచండి. తర్వాత 30కి పెంచండి. తర్వాత 100కి పెంచండి. మీరెక్కడ తొట్టుపడరు. మనకు ఫస్ట్ అనంగానే ఏంటి? ఫస్ట్ టై గుర్తొస్తుంది. టైకి ఏం చేసాం? టేబుల్ కట్టాం. ఫస్ట్‌దేంటి? టేబుల్. టేబుల్ తర్వాత ఏంటి? బుక్కు. బుక్కు తర్వాత ఏంటి? పెన్ను. పెన్ను తర్వాత ఏంటి? ఫ్యాను. ఫ్యాన్ తర్వాత ఏంటి? పేపర్ వెయిట్. ఈ విధంగా మనం ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. ఒక 100 దాకా చెప్పుకుంటూ పోవచ్చు. ఇది కాకుండా నో అని ఒకటి వస్తది. తర్వాత థర్డ్‌తో మా అని వస్తుంది. 4తో రా అని వస్తుంది. ఈ విధంగా ఫోనెటిక్ లెటర్స్ ఉంటాయి. ఈ వీటితో మనం ఒ ఒక్కొక్క పదాన్ని క్రియేట్ చేసుకొని, ఆ 100 పదాలను మైండ్‌లో స్టోర్ చేసుకోగలిగితే చాలు. మీరు 100 చెప్పిన తర్వాత, ఆ 100 అడిగిన తర్వాత 52ది ఏందంటే చెప్పొచ్చు. 36ది ఏంటంటే చెప్పొచ్చు. ఏదైనా ఒక ఐటెమ్ చెప్తే ఇది ఎన్నో నంబర్‌దంటే కూడా చెప్పొచ్చు. ఫర్ సపోజ్ మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం. టై. టైకి టేబుల్. సెకండ్ నో. నోకి ఇంకొకటి చెప్పాలి. మాకి ఇంకొకటి చెప్పాలి. అంటే ఈ విధంగా మనం అదే ఇప్పుడు 17 అనుకోండి. ట, క వస్తది. అంటే టీక్ లేకపోతే ఆహ్, పెన్ 10 ఈ విధంగా వస్తుంది. సో, మనం ఏదైనా ఒక వస్తువును ఆ విధంగా 12 అన్నాననుకోండి. న అంటే 10 లేదా టిన్. టిన్ అంటే ఒక డబ్బా. అదొక పదం కూర్చి మనకు మైండ్‌లో ఉంటది. మనం డబ్బాకి వాళ్ళు పదో నంబర్‌లో చెప్పిన దానికి ఒక లింక్ ఏర్పరచుకుంటే గనుక మనకు పదోది అనంగానే పదో నంబర్ ఏంటి? న అంటే టిన్. టిన్‌కి ఏదో అసోసియేట్ చేసాము. టిన్‌కి ఫ్యానో, టేబుల్‌నో అటాచ్ చేసుంటాము. సో, పదో నంబర్ ఇది. లేదా పలానా వస్తువు చెప్పినప్పుడు అది దేనికి అసోసియేట్ అయింది? పలానా నంబర్ ఇదని ఏ విధంగానైనా చెప్పొచ్చు. ఇది ఈ విధంగా ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా బ్రెయిన్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు మనం నిరంతరంగా కొనసాగించడం వల్ల బ్రెయిన్‌కి సంబంధించిన ఎబిలిటీని అంటే మన మేధస్సుకు సంబంధించిన, జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాన్ని ఎంతగా పెంపొందించుకోవచ్చు. ఈ విధంగా మనం నిరంతరం చేస్తూ ఉంటే గనక మన జ్ఞాపకశక్తి క్రమంగా మెరుగుపడుతుంది. ఈ అని తెలియజేస్తూ ఇంతటితో నా సెషన్ ముగిస్తున్నాను. ఇంకొకటండి, ఇది ఈ ఇంపాక్ట్ వేదిక మీద ఇది నా మొట్టమొదటి సెషన్. ఏమైనా లోటుపాట్లు ఉన్నా, తొట్రుపాట్లు జరిగినా దయచేసి సహృదయతో క్షమించి, ఏమన్నా లోటుపాట్లుంటే నాకు తెలియజేస్తే మళ్ళీ ఇంకోసారి నేను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మరొకసారి, విన్న మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. థ్యాంక్ యూ భాస్కర్‌రావు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కరెక్ట్ సెషన్ 40 థాంక్ యూ మేడం. మినిట్స్‌లో ముగించారు. తర్వాత మాకు ఒక బోధకుడు మాకు లెక్చరర్స్ చెప్పినట్టు విన్నామనమాట. క్లాస్‌లో గిన లెక్చరర్స్ చెప్తే విన్నట్లే విన్నాము. థాంక్ యూ మేడం. కాలేజీలలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఎవరైనా మేడం. క్వెషన్ ఆన్సర్స్ ఉంటే తీసుకుందాం సార్. ఫెసిలిటేటర్స్ సార్ ఎవరైనా నమస్తే మాట్లాడతారండి? ఫెసిలిటేటర్స్. సార్ నమస్తే సార్. నమస్తే అండి.
సార్ సెషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మతమరుపు అనేది ఎక్కువ ఉంటుంది. నేను మర్చిపోయాను, ప్రతి చిన్నదానికి కూడా నేను మర్చిపోయాననే ఒక చిన్న ఊత పదాలు వచ్చేస్తూ ఉంటుంది. సో ఏది ఎక్కడ పెట్టారంటే అవునండి. మర్చిపోయాను అబ్బా అనుకుంటూ ఇలాగే ముందు ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట చెయ్యి. సో ఇలాంటివి అవును. లేకుండా ఆ మెదడుకి మేత అనేది ఇలా ప్రాక్టీస్, ప్రతిదీ ఏంటంటే ప్రాక్టీస్. దాన్ని ఎలా ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఎలా ఊహించుకోవాలి, మనం ఎలా ఊహించుకుంటే అలా దాన్ని అలా గుర్తుపెట్టుకొని ఆర్డర్ లో పెట్టుకోవటం. అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. చిన్నప్పుడు మనకి టేబుల్స్ చెప్పించేవాళ్ళు టీచర్స్. సో కింద అవునండి. నుంచి కూడా పైకి చెప్పిస్తూ ఉండేవాళ్ళు. సో బ్యాక్ నుంచి అవును. వెళ్ళండి అనేసి. సో అది అనేది కూడా అప్పుడు తెలియలేదు, వీళ్ళు బాగా చెప్తూ ఉంటారని పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు. సో వర్క్లు ఎక్కువ ఇస్తున్నారు అన్నట్లు. కానీ అది భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది, మన మెమరీని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రతి చిన్నదాన్ని కూడా మనం ఊహాజనితంగా తీసుకున్నప్పుడు ఆ మెమరీ అనేది, మైండ్ అనేది కరెక్ట్ ఆర్డర్ లో పని చేస్తుందని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. Thank ఇదే you, అండి, sir. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. దీనికే మనము తెలుగులో కూడా అనగనగా రాగం అతిశయించు, తినగా వేమతి తీయగను ఉండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ అని చిన్నప్పుడే చెప్పారు. అది చదివాము, నేర్చుకున్నాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ అవును. చేయడంలో మనం వెనుకబడ్డాం. Yes, sir. అదే అది మళ్ళీ ఒకసారి ఇంప్లిమెంట్ విని చేస్తే కనుక వదిలేయకూడదు. అద్భుతాలు సాధించవచ్చు మేడం. Yes, sir. సంప్రదాయ బోధనలో Thank you. అంతే చెప్పేవాళ్ళు సార్. రోజు సాయంత్రం పూట 1 అవర్ ఎక్కాలు చెప్పడం, ప్రభావాలు 60 అసలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి నాకు. ఇప్పుడు పిల్లలకైతే గుర్తున్నాయి, అంటే ప్రతిరోజు చెప్పించేవాళ్ళు కాబట్టి 60 సంవత్సరాలు ఇప్పుడు కూడా నేను చెప్పలేస్తా. అంటే ఇప్పుడు పిల్లలకి మనం అలా చెప్పించట్లేదు. రోజు సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు మాకు అదే చేసేవాళ్ళు అనమాట. రోజు ఇక్కడ ఇంకొకటి మేడం, చాలా మంది ఇంకొకటి చేస్తున్న పొరపాట్లు ఏంటంటే ఇవాళ రేపటి కాన్వెంట్లలో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఈ విధంగా చెప్తున్నారు. అదే కాకుండా ఏ ఫర్ ఏమొస్తాయి అని చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు. ఏ ఫర్ యాంట్ అని వస్తుంది, ఇంకేదన్నా వస్తుంది, యాక్స్ అని వస్తుంది, ఏదన్నా రకరకాలుగా చెప్పొచ్చు. వాళ్ళని ఆలోచించే ప్రయత్నం చేయనివ్వట్లేదు మనం. ఏ ఫర్ యాపిల్ అంటే వాళ్ళ ఆలోచన పడితే అంతవరకే ఆగిపోతుంది. ఆ విధంగా కాకుండా విపులంగా విశదీకరించి లేదా వాళ్ళని ఎక్కువగా ఆలోచించేటట్లు ప్రోత్సహించగలిగితే కనుక అద్భుతాలు సాధిస్తారండి. ఇప్పుడు మళ్ళీ పెట్టారు సార్, గవర్నమెంట్ స్కూళ్ళలో అంతే పెట్టారు. ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూల్స్ లో అవును మేడం. మేము ఏ అని మొదలే కాదు అసలు. మేము ఏపీఎల్ లో ఉన్న అందుకనే మేడం పి అని నేర్పుతున్నాం. ఏబిసిడి అసలు నేర్పట్లేదు. అరక అని నేర్పి అందుకే మేడం చాలా నేర్పుతున్నాం. అలా కాకపోతే చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఒక చిన్న చూపుతో ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు. నేను నా కూతుర్ని 6th క్లాస్ లో గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేశాను మేడం. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతులే సార్ బాగున్నాయని అదే అవలంబిస్తున్నాం మేము. థ్యాంక్ యూ మేడం. సార్ ఇప్పుడు లౌడ్ రీడింగ్ అనేది చెప్పారు కదా, లౌడ్ రీడింగ్ అంటే బయటికి చదవడం ఉంది కదా, అయితే మనకు కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అంటే ఒక గ్రూప్ గా ఉన్న ఒక లైబ్రరీ కానీ, లేదంటే ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నప్పుడు కానీ అది డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా, అటువంటి సందర్భంలో మనం అంటే ప్రతిసారి వినిపిస్తుంది సార్, చెప్పండి. అయితే మీరు అడిగిన దానికి ఏంటంటే మనం ప్రతిసారి అలాగే చదవమని కాదు, వీలైనప్పుడు ఒకవేళ మనం లైబ్రరీకి వెళ్ళామంటే అక్కడ సైలెంట్ వాతావరణం ఉంటుంది, మనం చదవాలని ఇంట్రెస్ట్ తోటే వెళ్తాం కాబట్టి అక్కడ మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెడతాం కాబట్టి అట్లాంటి చోట్ల పర్లేదు. లేదా ఏకాంతంలో కూర్చున్నాం, తెల్లవారుజామున కూర్చున్నాం, అట్లాంటప్పుడు మనం చదవాలని ఇంట్రెస్ట్ తో కూర్చున్నాం అన్నప్పుడు మన పూర్తి ఏకాగ్రత దాని మీదే ఉంచగలిగినప్పుడు అదేం పర్లేదు. నేను చెప్పేది స్టూడెంట్స్ కండి, ఎందుకంటే వేవరింగ్ మైండ్ ఉంటుంది. మైండ్ పక్కదారి పట్టకుండా ఉండడం కొరకు మాత్రమే వాళ్ళకి ఏకాగ్రత కుదిరే వరకు ఇలాంటి టిప్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఒకసారి కాన్సన్ట్రేషన్ అనేది కుదురుతూ ఉంటే వాళ్ళు మనసులో చదువుకున్నా, నిశ్శబ్దంగా చదువుకున్నా, ఎలా చదువుకున్నా పర్లేదండి. మొట్టమొదట ఆ ప్రాక్టీస్ రావడం కొరకు మాత్రమే ఇది ఉపకరిస్తుంది. అవును సార్. అయితే నేను మీరన్నట్టు స్కూల్లో మెమరీ గేమ్ అంటే పిల్లలకు ఫ్రూట్స్ నేమ్స్ లేదా ఫ్లవర్స్ నేమ్స్ ఒక 20 మెంబర్స్ అట్లా కూర్చోబెట్టేసేసి ఫస్ట్ ఒక అతను మల్లెపువ్వు అని చెప్తే సెకండ్ అతను మల్లెపువ్వు అని చెప్పి ఇంకొక పువ్వు పేరు చెప్పాలి. థర్డ్ అతను ఫస్ట్ అతను సెకండ్ అతను చెప్పి
థర్డ్ ఇంకొకటి చెప్పాలి, ఫోర్త్ ఈ థర్డ్, ఈ 3 చెప్పి 4వ చెప్పాలి. అట్లా ఈజీగా చెప్పగలుగుతున్నారు పిల్లలు. అదే ఒక 20 చెప్పేసి చెప్పమన్నప్పుడు చెప్పలేకపోయారు. సో ఆ పిల్లవాడిని చూడంగానే ఆ ఫ్లవర్ గుర్తొస్తుంది, ఒక విజువలైజేషన్. ఆ పిల్లవాడిని చూడంగానే ఆ ఫ్లవర్ పేరు గుర్తొచ్చి చూసేసి చెప్పుకుంటూ పోతున్నారు లిస్ట్. సో ఇట్లా చిన్నప్పుడు మనం ఊళ్ళ పేర్లు చదువుకున్నప్పుడు ఈ పద్ధతి ఉండేది సార్. ఇది చేయడం జరిగింది సార్. మంచిగా అనిపించింది. ఇంకేమైనా మీరు ఇలాంటివి ఉంటే వేరే టైం అయినా మేము మీతో షేర్ చేసుకుంటాం సార్, ఇలాంటి మెమరీ టిప్స్ గురించి. ఇప్పుడున్న ఎప్పుడైనా సమయం చేయొచ్చు సార్, నన్ను ఎప్పుడైనా ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు సార్, నో ప్రాబ్లం. సార్ లౌడ్ you, thank you, స్పీకింగ్ sir. వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది సార్, స్పష్టత వచ్చింది. భాషా స్పష్టత రావాలంటే కొన్ని క్లాసులు 5th వరకు 6th వరకు లౌడ్ స్పీకింగ్ చెప్పేయాలి పిల్లలకి. అప్పుడు వాళ్ళకి స్పష్టతను వచ్చింది భాష. బాహ్య పఠనం కంపల్సరీ మన క్లాస్ లో ఉంటుంది. బాహ్య పఠనం. సుమలత గారు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం అందరికి. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ ఇంపాక్ట్ లో ఫస్ట్ సెషన్ అయినా కూడా చాలా బాగా చెప్పారు. మెమొరీకి సంబంధించి మనం వస్తువులని కానీ ఏ అంశాలైనా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇమాజిన్ చేసుకోవాలనేది, తర్వాత మార్నింగ్ లేవడం అనేది కూడా నిజంగా మంచి హ్యాబిట్ సార్. దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. తర్వాత మీ వృత్తితో పాటు మీ ప్రవృత్తి కూడా చాలా బాగుంది సార్. అగ్రికల్చర్ మీద ఉన్న మీ ప్రేమ, తర్వాత జ్ఞాపక శక్తి గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. నైస్ సెషన్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫెసిలిటేటర్స్ ఎవరు లేరు, పార్టిసిపెంట్స్ ఉన్నారు. నరసింహాచార్యులు గారు మాట్లాడండి. నరసింహాచార్య గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ది మెమరీ టిప్స్ గురించి సార్ చెప్పేది చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అయితే సార్ సాధారణంగా పర్సనల్ నా విషయానికి వస్తే ఎక్కువ మతిమరుపు అనేది ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉపకరిస్తాయని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ సెషన్, ఈ క్లాస్ అనేది చాలా మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. నరసింహాచార్య గారు ఆప్షన్ ఇచ్చినప్పుడల్లా మీ వెనక టీవీనో పిల్లలో మీ ఒకసారి మా పాప చెప్పిన ఏందో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఏం చేయలేదు అదే పరిస్థితి. ఏదైనప్పటికీ బాగుందండి సార్, ఎక్సలెంట్ గా ఉంది. డౌట్స్ నో డౌట్స్. ఇంకా ఏమైనా టిప్స్ ఇలాంటి ఇంకో కొన్ని చెప్పగలిగితే ఇంకా బాగుంటుందని చెప్తాను సార్. అంటే నేను యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే, నేను దేనికి ప్రిపేర్ కానండి. అంటే యాక్చువల్ గా నేను ఏ టాపిక్ ఇచ్చినా అప్పటిదప్పుడు అనుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇది మాట్లాడాలనుకుంటాను, డైరెక్ట్ గా మొదలు పెట్టేస్తాను, నాకు తోచింది చెప్పుకుంటూ వెళ్తాను. ఇదే అలవాటు అయిందండి. అందుకని కొన్ని పాయింట్లు మిస్ అయితే అయ్యొచ్చు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే భాస్కర్ రావు గారు. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వొకేషనల్ లెక్చరర్ అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను కూడా ఒక వొకేషనల్ లెక్చరర్ని. సో మీరు చెప్పినట్టు మీరు ఇప్పటికి వర్క్ చేస్తున్నారా వొకేషనల్ లెక్చరర్ గా? లేదు సార్, నేను అప్పుడు ఒక 5-6 years చేశాను, 7 years చేశాను. సో మీ కోర్సుకి రిలవెంట్ గా ఈ రోజు మా కోర్సు మేము వినటం చాలా అదృష్టం సార్. ఆఫ్ కోర్స్ మీ స్టూడెంట్స్ ఇంకా ఎంత అదృష్టవంతులో ఇప్పుడు నాకు అర్థమైంది. చాలా మంచి టిప్స్ చెప్పారు సార్, చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా ముందు మీ ద్వారా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. ఇదే వేదిక మీద. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టెక్నిక్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు కందికొండ మాట్లాడండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ రాలేదా? మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి మీరు ఒకసారి. హేమాద్రి గారు మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు సార్. మహారాజ్ రమేష్ సార్ మాట్లాడతారా? సార్ హేమాద్రి గారు ఇచ్చా మీకు అన్మ్యూట్ ఆప్షన్. నమస్కారం సార్. భాస్కరరావు గారు, చాలా బాగుంది సార్ మీ క్లాసు. కాకపోతే ఇక్కడ నా విషయానికి వస్తే సార్, నేను ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ తో కానీ ఏదో కానీ మంచి టాపిక్ మాట్లాడుతుంటా. జస్ట్ టాపిక్ డైవర్ట్ అయినప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడతామో మర్చిపోతాం సార్. అది ఐడియా రాదు. ఇప్పుడు నేను ఒక్కొక్క పని చేస్తుంటాను. ఈ పని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేయాలనుకుంటా. తీరా పని అయిపోయిన తర్వాత ఆ ఫోన్ దగ్గరికి వస్తే ఎవరికి చేయాలనుకున్నానో అది ఐడియా రాదు సార్. ఇది యాక్చువల్ గా చాలా మందిలో జరుగుతుందండి. ఇది యాక్చువల్ గా చాలా మందిలో జరుగుతుంటుందండి.
దీనికి ఏం లేదు, సింపుల్ రీజనింగ్ అండి. దీనికి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెషన్ లోను గంపా నాగేశ్వర్ గారితో ఇంటరాక్షన్ తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది. ఆ సెషన్ లో దాదాపు వాళ్ళు చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రెస్ ని ఏ విధంగా అయితే మనం అధిగమిస్తామో దాని ఒత్తిడి వల్లనే ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరు గమనించి చూడండి, మీరు చాలా ప్లెజర్ గా ప్లెజెంట్ మూడ్ లో ఉన్నప్పుడు ఏమీ ఇట్లాంటివి ఏమి జరగవు. విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే మనం మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే కనుక ఈ ప్రాబ్లం అనేది రాదు సార్. సార్ హలో సార్, నా విషయానికి వస్తే నాకు విషయాలు మాత్రం గుర్తుంటాయి కానీ వస్తువులు గుర్తుండవు. అదేంటి? పెట్టిన వస్తువులు గుర్తుంది, విషయాలు మాత్రం వద్దన్నా గుర్తొస్తాయి జరిగిన విషయం, కానీ వస్తువులు మాత్రం గుర్తుండవు. అది ఎట్లానో అర్థం కాదు. వస్తువులు అంటే మేడం ఏదైనా ఇప్పుడు ఇక్కడ తాళచేయి పెట్టా అనుకోండి, మళ్ళీ వెతుకుతా. అదే విషయం అనుకోండి, మర్చిపోదామన్నా అదే గుర్తొస్తుంది. అంటే దీనికి ఒక క్రమ పద్ధతిలో మనం అలవాటు చేసుకోగలిగితే కనుక, లేదా మన డైలీ దినచర్యని మళ్ళీ రీకాల్ చేసుకోగలిగితే కనుక, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ కూర్చున్నాం, మళ్ళీ ఏం చేసాం అనేది రీకాల్ చేసుకోగలిగితే కనుక ఆటోమేటిక్ గా ఈ సొల్యూషన్ అయిపోతుంది. ఇది కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు అక్కర్లేదండి, మళ్ళీ రీకాల్ చేసుకోవాల్సిన ఆటోమేటిక్ గా మన మైండ్ దాని పదే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను తాళం వేసాను అనుకోండి, అని మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తామండి, చాలా సార్లు చూస్తాం. ఇది చాలా మందిలో జరుగుతుంది. ఇది ఏంటి అంటే ఒకటేసారి మైండ్ లో రకరకాల ఆలోచనలు చేస్తూ ఒక పని పర్ఫామ్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకే ఎండమూరి గారు ఎక్కడో నవల్లోనో ఎక్కడో రాశారు, అది ఒక గొప్ప వ్యక్తిని అడిగాట, మీరు ఇంత గొప్ప వాళ్ళు కావడానికి కారణం ఏంటి అంటే, నేను తల దూకుంటప్పుడు జుట్టు గురించి మాత్రమే ఆలోచిస్తానని. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ ఒక్క పని గురించి మాత్రమే ఆలోచించినప్పుడు ఇట్లాంటి పొరపాట్లు జరగవు మేడం. మనం ఒకటేసారి 4, 5 పనులు ఒకటి ఆలోచిస్తూ ఒక పని చేసినప్పుడు మాత్రమే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మేడం మీరు వస్తువులు గారు మేడం లక్ష్మి మేడం, మీరు వస్తువులు మర్చిపోయారు కదా, ఎప్పుడైనా డబ్బులు అట్లా పెట్టి మర్చిపోయారా? డబ్బులు కూడా మర్చిపోతా సార్, అదే పెద్ద సమస్య నాకు. బంగారం కూడా మర్చిపోతా. అప్పుడప్పుడు మేడం దగ్గర ఉండాలి, తీసుకోవచ్చు. విషయాలు అయితే మర్చిపోను మళ్ళా. సరే సరే, ఉషారాణి గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చా మేడం. ఉషారాణి గారు మేడం మాట్లాడండి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది మీకు. హలో, నమస్తే మేడం, అందరికీ వందనాలు. భాస్కర్ రావు సార్ చాలా మెమరీ గురించి ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా విషయాలు చక్కగా వివరించారు. వెళ్ళవేయడం అనేది మనం చాలా వరకు స్కూల్లో కానీ ఎక్కడైనా మనం చాలా రిపీట్ చేస్తుంటాం. అంతేకాక కొన్ని పాయింట్స్ మెయిన్ రాసుకోవడం వల్ల కూడా మనం చాలా వరకు మెమరీ రిపీట్ చేసుకోవచ్చు. అంతేకాక మెమరీ యూజ్ చేసుకోవడానికి మైండ్ యూజ్ చేసుకోవడానికి ఎక్కువ వాడాలి. ఏదో కొన్ని విషయాలు, కొత్త విషయాలు నేర్చుకుంటుండాలి. మంచి విషయాల మీద ఏకాగ్రత, మెయిన్ ఏకాగ్రత అండి. వేరే విషయాలు ఆలోచించుకుంటే ఒక పనిని మొదలు పెట్టినప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాన్సన్ట్రేషన్ అంటే సెన్స్ ఆర్గాన్స్ అన్ని వాటి మీదనే దృష్టి పెడితే అది చాలా కాలం మెమరీలో ఉంటుంది. నేను కూడా రాసుకున్నా, సార్ చెప్పినన్ని రాసుకుంటా, మళ్ళీ ఒకసారి చూస్తే అది మైండ్ లో పెట్టేస్తే ఇక ఏ విషయాన్నైనా మనం ఒకసారి మర్చిపోయినప్పుడు సిస్టమాటిక్ గా మనం ఆలోచించి సిస్టమాటిక్ గా మనం మెదడులో పొందుపరిస్తే అది చాలా కాలం ఉంటుందండి. అంతేకాక ఎర్లీ మార్నింగ్ అనేది చాలా సార్ మంచి మెడిసిన్ అది. నేను కూడా ఎర్లీ మార్నింగే లేస్తాను. అది చురుకుగా సాయంత్రం వరకు కూడా నేను అలసిపోకుండా చాలా వరకు నేను అనుభవిస్తాను డైలీగా. ఆ విధంగా సార్ చక్కగా ఇంకా ముందు ఇంకా చాలా నేర్చుకుంటామని సార్ కూడా యాక్సెప్ట్ చేస్తుందని నా ఆలోచన. లైఫ్ లో అందరికి యూజ్ అవుతుంది. కానీ పిల్లలకు కానీ మన ఫ్యామిలీలో కానీ వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఇది చాలా పనిచేస్తుందండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ. ప్రియాంక రుద్ర గారు, వెల్కమ్ మేడం. ప్రియాంక రుద్ర గారు మాట్లాడండి, అన్నిటి ఆప్షన్ ఇచ్చాము. ఫెసిలిటేటర్స్ కి, మెంటర్స్ కి, కోచెస్ కి, మన ఆడియన్స్ అందరికి, ప్లస్ మనకి ఎవరైతే ఇప్పుడు సార్ క్లాస్ చెప్పారో సార్ కి సెషన్ బాగుండింది సార్. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సెషన్. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఎలా అంటే ఈ రూమ్ లోంచి పక్క రూమ్ లోకి వెళ్తాను, లేదంటే బయట నుంచి లోపలికి వస్తాను. ఐ జస్ట్ థింక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. రూమ్ లోకి వచ్చినప్పుడు నేను ఇది చెయ్యాలి అని లోపలికి వస్తాను. వాట్ ఐ డూ ఇస్ లోపలికి రాగానే అక్కడ ఇది చేసేసి అక్కడికి వెళ్ళి చేస్తాను అనుకుంటాను. బట్ వాట్ ఐ డూ ఇస్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ పని చేస్తాను, బయటకి వెళ్తే బయట పని చేస్తాను. సో ఇన్ బిట్వీన్ 2 పనులు కంప్లీట్ అవ్వవు.
ఇది నాకు రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుంది సార్. ఇదొకటే కాదు, చదువు విషయంలో కూడా అలాగే అవుతుంది. నేను ఇంకా చదువుకుంటున్నాను. దో ఆర్ టీచర్, నేను ఇంకా తెలుసు కదా సార్, టీచర్స్ అంటే వీ నీడ్ టు పర్సూ ఆల్ ద లైఫ్. సో అట్లా చదువుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవి ఎలా అవుతున్నాయంటే ఐఎమ్ జంప్డ్ అండ్ ట్యాంగిల్డ్ అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ లో. ఎప్పుడు ఎలా అవుతుంది సార్, చెప్తున్నా కదా, బయట నుంచి లోపలికి వెళ్ళి ఈ పని చేయాలనుకుంటాను. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఫోన్ తీసుకుంటాను, ఎవరికో ఫోన్ చేద్దాం అనుకుంటాను. ఇట్లా నాకు చాలా విషయాలు జరుగుతుంటాయి సార్. ఊరికే మర్చిపోవడము. జస్ట్ ఐ థింక్ ఆఫ్ నేను ఇది గుర్తు పెట్టుకుంటానని ఏదైనా సెపరేట్ గా పెడతాను, ఒక ఇంపార్టెంట్ పేపర్ కానీ ఏదైనా పెట్టేస్తాను అక్కడ. బట్ ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ ఇట్. మళ్ళీ వచ్చాక అన్ని తీసి సదిరేసేసి చూసి ఎక్కడ దొరకదు. సో ఇట్లాంటి కండిషన్స్ నుంచి నేను ఎట్లా బయటికి కావాలి, నా మెమరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పండి సార్. మేడం దీనికి యాక్చువల్ గా కొంత కౌన్సిలింగ్ అవసరం పడుతుంది మేడం. మీరు పర్సనల్ గా ఒకసారి కాంటాక్ట్ కాగలిగితే చెప్పగలను. ఎందుకంటే దీనిలో చెప్పడానికి చాలా టైం పడుతుందండి. ఇది యాక్చువల్ గా కొద్దిగా లెంతీగా ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మేడం. కౌన్సిలింగ్ ఇవ్వండి మేడం. ఎవరికైనా చెప్తాను, నా నెంబర్ 7702707060. ఎవరైనా సరే ఎప్పుడైనా కాంటాక్ట్ అండి సార్. మీ అంత మెమరీ లేదు, ఇప్పుడే చెప్పాను సార్. కైండ్లీ జస్ట్ లెట్ మీ వెయిట్ ఎ సెకండ్ సార్, ఐ జస్ట్ రైట్ డౌన్. సింపుల్ మేడం. 770 7 తో స్టార్ట్ అవుతుంది. 70 మళ్ళీ రెండోసారి అంటే 270 7 ఒకటి గుర్తు పెట్టుకోండి. 7 తర్వాత 70. సెకండ్ టైం అన్నప్పుడు రెండో నెంబర్ వస్తుంది, మళ్ళీ 70 770 270 మళ్ళీ 70 60. సో ద థింగ్ ఈజ్ సార్, నేను ఇట్లా మెమరీ ఎలా ఉండేదంటే సార్, కళ్ళు మూసుకుని ఈ వస్తువు ఎక్కడుంది అని అంటే, జస్ట్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ స్లీప్ ఆల్సో, డీప్ స్లీప్ లో ఉన్నప్పటికీ మై డాడీ యూస్ టు కమ్ అండ్ ఆస్క్ మీ, నాన్న ఇది ఎక్కడుందమ్మా అంటే, డాడీ ఇది పలానా ప్లేస్ లో దాని పక్కన ఉంది అని చెప్పేంత మెమరీ ఉండేది సార్. వాట్ హ్యాపెన్ టు మీ అనేది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ పాత ప్రియాంక లాగా ఉండాలనుకుంటున్నాను. లేదండి, ఎవరి మెమరీ ఎక్కడికి వెళ్ళలేదు. మనం దాన్ని సరైన రీతిలో వాడుకోవట్లేదు అంతే. సరైన రీతిలో వాడుకోవట్లేదు. దానికి కొంత ప్రయత్నం అవసరం మేడం. ఒక నెల మీరు ట్రైన్ కాగలిగారంటే, మీరు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడండి. హాఫ్ అన్ అవర్ లో మీకు సొల్యూషన్స్, మీకు దానికి తగ్గ ఇవి చెప్తాను. దాన్ని ఒక 1 మంత్ ట్రై చేయండి. 1 మంత్ లో మీరు అద్భుతంగా రాణిస్తారు, నాది గ్యారంటీ. I just wanted to return my brain sir, మళ్ళీ again my memory. తప్పకుండా జరుగుతుంది. మీరు ఇప్పుడున్నది కాదు, మీరు అసలు పాత ఉన్నది కదా, అంతకంటే అత్యంత మేధావుల్లాగా కూడా మారొచ్చు. ఒక 30 డేస్ దాన్ని ట్రైన్ చేసుకోగలిగితే ఐ విల్ గివ్ ద టిప్స్ అండి. ఎలా చేసుకోవాలని చెప్తానండి. ఓకే సార్, మీకు రుణపడి ఉంటాను సార్. అది చేస్తే మీకు రుణపడి ఉన్నట్లే. సేమ్ సమస్య నాది కూడా. ఓకే థ్యాంక్స్ a lot. డి రమేష్ గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చా సార్ నేను. ధారావతి రమేష్ గారు సార్ లేరండి. మాస్టర్ అబ్దుల్ రహీం గారు మాట్లాడండి. Yes, good evening everybody. Sir, today class is very excellent class, Bhaskar Rao Gandhi. Thank you sir. Shukriya. Bhaskar Rao sir. Sir. మేము సైకాలజీకి సంబంధించినటువంటి ఫుల్ మీల్స్ కావాలనుకున్నాం, కానీ మీరు టిఫినే పెట్టారు. సార్ మేము ఫుల్ మీల్స్ కావాలనుకున్నాం, కానీ మీరు టిఫిన్ పెట్టి వెళ్ళిపోతున్నారు. లేదు సార్, ఇది చెప్పొచ్చు. ఇంకా చెప్తున్నాను కదా సార్, నేను ఎక్కడ ఏది ప్రిపేర్ కాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందర అనుకుంటాను దాదాపు ఈ టాపిక్ మీద చెప్పాలని. ఎనీ టాపిక్ దాదాపుగా అదే విధంగా చెప్తాను. ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం అది ఉండదు. నైస్ టాపిక్ సార్, వెరీ ఎక్సలెంట్ సార్. ఇంపాక్ట్ వారిని కోరేది ఏంటంటే, మళ్ళీ అవకాశం ఏమన్నా ఉంటే ఈ పీరియడ్ అయిపోయేంతలోగా మరో క్లాస్ తీసుకుంటే బాగుంటదేమో అని ఇస్తే చెప్పడానికి నేను ఎప్పుడైనా రెడీ సార్. అది అందుకే ఇంపాక్ట్ వారిని అడుగుతున్నాను సార్. ఓకే సార్, అది పెట్టించుకుందాం సార్. ఇది ఇంపార్టెంట్ సార్ అందరికి. మరి సమస్య ఎక్కువ ఉంటది మేడం. లక్ష్మి మేడం అంశం ఏంటంటే, ఇప్పుడు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో
ఎట్లా ఉండాలో ఇప్పుడు సార్ ఇంకా దాని దగ్గర దాకా ఖాళీ బేసిక్ లో ఉన్నారు ఇప్పటిదాకా. ఇంకా మరి మన స్పీకర్ కి ఎట్లా ఉండాలి, ఎప్పుడు ఎట్లా ఉండాలి, ఏ సన్నివేశంలో ఎట్లా ఉండాలి, అది కూడా చాలా అవసరం. దాని గురించి కొంచెం టచ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుందని సార్. అంటే దీంట్లో ఒక అంశం ఏంటంటే సార్, మొట్టమొదటగా మనం దీంట్లో బేసిక్స్ నేర్చుకుంటే కనుక, అంటే ఒక అక్షరాలు నేర్చుకుంటే కనుక తర్వాత పదాల్లోకి వెళ్తాం, పదాలు నేర్చుకున్న తర్వాత వాక్యాల్లోకి వెళ్తాం, ఆ తర్వాత షాయరీలు కూడా రాయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు కదా. అందుకని ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒకేసారి మరి లెందీగా వెళ్తే కనుక బోర్ ఫీల్ అవుతారు, కొద్దిగా ఓవర్ బర్డెన్ అనిపిస్తుంది. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమేష్ గారు, డి రమేష్ గారు మళ్ళీ ఇచ్చేస్తారు మీకు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సార్. భాస్కర్ రావు గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీకు టీచర్ ఉండాల్సిన లక్షణాలు అన్ని ఉన్నాయండి, ఎందుకంటే మీరు ఇంతకుముందు టీచింగ్ కూడా చేసినారు కదా. అది నాకు చాలా ఇష్టమైన వృత్తి అండి, మాట్లాడడం నాకు చాలా ఇష్టం. అదే నా వృత్తిని ఇష్టంతో ఎంచుకోవడం జరిగింది. అది ఒక 5-6 ఇయర్స్ చేశాను, వదిలేసాను టైం అడ్జస్ట్ కాక. ఓకే, చాలా సంతోషం అండి, మంచి మంచి విషయాలు చెప్పారు. జ్ఞాపక శక్తి పెంచుకోవడం కోసం అందరూ కూడా ఉత్సాహపడుతున్నారండి. అంటే కొద్ది విషయాలు మర్చిపోతున్నాము, కొన్ని విషయాలు విషయాలు చెప్తున్నారు కదా. మీరు ఇంకొక రోజు ఆ 30 నిమిషాలు చెప్పే క్లాస్ చెప్పండి ఒకసారి మా అందరికి. అయితే లౌడ్ రీడింగ్ అనేది చాలా మంచి విషయం సార్, ఎందుకంటే అట్లా చదవడం వల్ల మీరు చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నదండి, పక్కకు వెళ్ళరు, ఒక చదువు మీదనే దృష్టి పెడతారు. ఒక టెక్నిక్ అండి, నేను డిగ్రీ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళమంటే మ్యూజిక్ పెట్టుకొని, టేప్ రికార్డ్ లో మ్యూజిక్ పెట్టుకొని చదువుకునే వాళ్ళమండి. మ్యూజిక్, సైలెంట్ మ్యూజిక్, కూల్ గా చిన్నగా. అయితే దృష్టి అయితే పుస్తకం మీద లేకపోతే మ్యూజిక్ మీద, రెండే, అంతేనండి. అది కూడా ఒక టెక్నిక్ చేసినామండి మేము అప్పుడు, అది సక్సెస్ అయినామండి, బాగున్నది. అంటే మీకు నేను ఇంటర్మీడియట్ లో చేసేవాడిని అండి ఈ టెక్నిక్. టేప్ రికార్డర్ ఉంటుండే, అప్పుడు క్యాసెట్లు ఉంటుండే, దాంతో పెట్టుకుని వినేవాడిని. అవును సార్, అదే విధంగా సార్ ఎస్ఐ రైటింగ్, ఎస్ఐ లాంటివి ఇంగ్లీష్ లో ఒక టెక్నిక్ చేసాం సార్. అప్పుడు ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి కదండి ఇంటర్మీడియట్ లో. అవును. ఒక సెంటెన్స్ మీరు అన్నట్టు అదే ఒకసారి మీరేనా ఒకసారి చూడండి, ఫ్లవర్స్ పేర్లు పిల్లలు ఒకరు చెప్పినాక రెండో అబ్బాయి ఒకటో ఫ్లవర్ పేరు, అదే విధంగానండి. ఒక సెంటెన్స్ నేర్చుకున్నాక రెండో సెంటెన్స్, 2 సెంటెన్స్ అన్నాక 3వ సెంటెన్స్, ఆ 3 అయినాక 4వ సెంటెన్స్, ఆ విధంగా పారాగ్రాఫ్ వైజ్ నేర్చుకుందండి మేమంతా. అంటే ఈ టెక్నిక్ జనరేట్ చేశాను నేనే అప్పుడప్పుడు. సరే సార్, మీరు చెప్పినట్టు ఆ 30 నిమిషాలు చెప్పే జ్ఞాపక శక్తిని పెంచుకోవడం గురించి మాత్రం తప్పకుండా మీరు ఇంకో క్లాస్ తీసుకోవాలండి. అది చెప్పొచ్చు సార్, అది కూడా చూద్దాం. ఇఫ్ టైం పర్మిట్స్ అండ్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ ఈవినింగ్ భాస్కర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నైస్, చాలా బాగా చెప్పారు. ఉపాధ్యాయులు అయినటువంటి మాకు విద్యార్థులను వాళ్ళు రాయవలసిన ప్రశ్నల ఎగ్జామ్ ని వాయిదా వేయకుండా వెంటనే వాళ్ళని మన వైపు తిప్పుకోవడం కోసం ఎలాంటి టెక్నిక్ వాడారు మీరు, మీ అనుభవంతో చెప్పారు. ఒక మంచి విషయాన్ని తెలియజేశారు. అట్ ద సేమ్ టైం ఈనాడు ఎక్కడన్నా ఒక 10 నిమిషాలు ఖాళీ దొరికితే బాతాకానీలు చేసేయటం, మీరు అన్నటువంటి విధంగా పోస్కోలు కబుర్లు చెప్పడం అనేటువంటి మంచి పదాన్ని వాడారు. అలా కాకుండా ఒక మంచి వ్యక్తులతో డిస్కస్ చేయండి అనేటువంటి ఒక మంచి సూత్రాన్ని చెప్పారు సార్. ఈ ఇంపాక్ట్ వీటన్నిటిని నేర్పించిన దానికంటే ఇంతకు ముందు మాట్లాడిన నా మిత్రుడు ధారావత్ రమేష్, సిద్దిపేట, నా బిఎడ్ క్లాస్మేట్ అండి. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మన ఫ్రెండ్స్ ని కూడా కలిపినటువంటి ఒక వేదికగా ఇంపాక్ట్ చాలా ఇలా బంధాలని కూడా కలిపేటువంటి వేదిక అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మంచిగా చెప్పారు సార్, మంచి మెమరీస్ తోటి. మీరు ఒక ½ an hour ముందే మీరు విషయం మీద చెప్పగలిగేంత నాలెడ్జ్ తీసుకున్నారు అంటే మీ నుండి మేము నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి సార్. ఈ రోజు సెషన్ అత్యంత అద్భుతంగా ఆధ్వర్యంలో నడిపించారు సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శుభ సాయంత్రం అండి. భాస్కర్ సార్, మీ క్లాస్ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఎక్రోనిమ్స్ అంటే కొన్ని కొండ గుర్తులు లాంటివి మీకు మేము టీచింగ్ చెప్పేటప్పుడు కూడా పిల్లలకు కొన్ని గుర్తులు చెప్తా ఉంటాం సార్. ఇదే మీరు చెప్పిన చాలా విషయాలు బాగున్నాయి సార్. ఇప్పుడు అంటే కొండ గుర్తులు అంటే అంటాం సార్ మనం అయితే తెలంగాణలో.
ఎట్లా అంటే భూటాన్ రాజధాని ఏది అని అడిగితే ఇట్లా తినిపిస్తాం సార్, తింపు అనగానే ఇట్లా తింపు అనగానే వాళ్ళకి మైండ్ ఉండిపోతుంది సార్. భూటాన్ రాజధాని ఏంటి, తింపు. ఇటువంటి కొన్న గుర్తులు మీరు కూడా చాలా బాగా చెప్పారు సార్. నిన్నటి క్లాసు రమేష్ గారిది, ఇవాళ భాస్కర్ సార్ది గ్రూప్ 3 ఎక్సలెంట్ సార్. మేమిద్దరం ఇంపాక్ట్ ఫౌండేషన్ లో పార్ట్నర్స్ సార్. గ్రూప్ 3 సార్, కోఇన్సిడెంటల్ గా. అదే నేను కూడా గ్రూప్ 3 సార్. మన టీం నుంచి మంచి క్లాస్ నిన్న ఇవాళ. అవును సార్. ఓకే సార్, చాలా మర్చిపోలేనటువంటి అంటే మర్చిపోలేనటువంటి క్లాసులు ఇచ్చారు సార్ నిన్న ఇవాళ. మరపు గురించి మర్చిపోలేని క్లాస్. అవును సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. హేమాద్రి గారు మాట్లాడండి. అందరికి నమస్కారం సార్. డాక్టర్ సార్ భాస్కర్ రావు సార్ గారు, మీ క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అట్లే సార్, కొందరు ఒకే సమయంలో 2-3 పనులు చేయగలుగుతారు కదా సార్, రాయడము, మాట్లాడడము, చదవడం అట్లా. అటువంటి వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది సార్? ఇది మైండ్ ని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవడం ద్వారా సాధ్యం సార్. అది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అలవాటు పడుతుంది. దానికి నిరంతర కృషితో చేసుకోగలిగితే మైండ్ ని కంపార్ట్మెంటలైజ్ అంటే మైండ్ ని పార్ట్లుగా విడగొట్టి ఒక పార్ట్ ఒక పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఇంకో పార్ట్ ఇంకో పని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కొంత అభ్యాసంతో కూడుకున్నది. నిజంగా నిరంతరంగా శ్రమిస్తూ దాని మీద పరిశ్రమ చేస్తే అది కూడా చేయలేనటువంటి విద్య కాదు, సాధించవచ్చు. మంజువాణి గారు, మేడం మంజువాణి గారు మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు మేడం మీకు. మంజువాణి మేడం. హలో, రైజ్ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి, కనపడట్లేదు. మంజువాణి గారు మేడం నమస్కారం. మేడం మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్. సార్ ఈ రోజు సెషన్ చాలా బాగుంది సార్. ఇందాక సార్ చెప్పినట్టు ఉపాధ్యాయులమైన మేము మాకు చాలా యూస్ఫుల్ సార్ ఇది. కాకపోతే ఒకటి సార్ డౌట్, ఏదైనా వస్తువు పెడితే దొరకదు టైం కి, అదేదో ఎడమ చేతితో పెడితే దొరకదు అని అంటారు. అది మతిమరుపా లేకుంటే అది ఏంటి అని? ఏం లేదండి, మతిమరుపు ఏం కాదు. మనం చేస్తున్న పనుల మీద శ్రద్ధ లేకపోవడమేనండి. ఎడమ చేయికి కుడి చేయికి ఆ విధమైన తేడాలు ఏం లేవండి. ఎడమ చేతితో పెట్టినా అలా అంటే ఎడమ చేతితో 1,00,000 రూపాయలు పెట్టి చూడండి, మర్చిపోతారేమో. ఎడమ చేతితో బంగారు నగలు ఏమన్నా ఉంటే పెట్టి చూడండి, మర్చిపోతారేమో. అదే అంటారు సార్ పెద్దవాళ్ళు, అంటారు ఎడమ చేతితో పెట్టినవేమో దొరకదు, ఎడమ చేతితో పెట్టినవేమో అని అంటారు. అది మతిమరుపా లేకుంటే అది అదేనా అని? లేదండి మతిమరుపు అంటే మనకి అలసత్వం లేదా అలక్ష్యం, నిర్లక్ష్యంతో కూడిన పనులను మాత్రమే మర్చిపోగలుగుతాం. మనకు నిజంగా ఉన్నవి బాగా గుర్తున్నదైతే ఎప్పుడూ మర్చిపోలేము. ఎందుకంటే మీరు వంట చేస్తే వంటింట్లో ఒక్కొక్కసారి ఎడమ చేతితో ఎన్ని వస్తువులు పెట్టారో ఎన్ని వస్తువులు అందుకోరు. వాటిని మనం మర్చిపోతున్నారా? కళ్ళు మూసుకొని కూడా ఉప్పు డబ్బా అంటే ఉప్పే తీసుకుంటారు, జీలకర్ర అంటే జీలకర్రనే తీసుకుంటారు. ఎడమ చేతితో అందుకుంటారు చాలా మంది. అక్కడ వర్కౌట్ అయింది, ఇక్కడ ఎందుకు వర్కౌట్ కాదు? అదే సార్, మళ్ళీ ఒక 3-4 డేస్ అయిన తర్వాత మళ్ళీ వస్తువు దొరుకుతుంది సార్, ఆ టైం కి దొరకదు. అదే అంటున్నాం, మైండ్ ఎప్పుడు ఫ్రీగా అవుతుందో మళ్ళీ అప్పుడు అది గుర్తొస్తుంటుంది. ఆ టైంలో మైండ్ లో విపరీతమైన ఒత్తిడులు, విపరీతమైన ఆలోచనల కారణంగా దొరకట్లేదు. మన లైఫ్ ని మనమే స్ట్రెస్ వైపుకు నెట్టుతున్నాం మన మారిన జీవన శైలితో. ఇదంతా స్ట్రెస్ మేనేజ్మెంట్ లో వస్తుందండి. సార్ అక్కడే మళ్ళీ ఇక్కడే ఉంటుంది, కానీ 2 గంటలు ఎత్తుగా మీరు గమనించి చూసుకోండి ఈసారి. అట్లాంటప్పుడు మన మైండ్ ఆలోచన అంతా వేరే విషయం మీద కూడా ఉంటుంది. మనకు దొరకదు అన్నప్పుడు మన మైండ్ వేరే దాని మీద ఆలోచిస్తూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంటుంది. ఫిజికల్ గా ఇక్కడ దీన్ని వెతుకుతూ ఉంటాం. జనరల్ గా చాలా మటు గమనించి చూసుకుంటే జరుగుతుంది. మీరు ఒకసారి భాస్కర్ రావు గారు, ఏంటంటే ఈ సమస్య ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అంటే మగవాళ్ళకు ఉండదా అంటే అని ఎక్కువ చూడండి ఆడవాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే కుటుంబం గురించి అన్ని ఉంటాయి ఇక్కడ సమస్య. ఆడవాళ్ళలో ఈ సమస్య ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు మెజారిటీ. ఎందుకంటే నేటి సమాజంలో మీరు చెప్పేది దాదాపుగా ఒక 70 to 80% కరెక్ట్. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఆడవాళ్ళకి ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట బయట సమస్యలు చాలా మట్టుకు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మైండ్ గజిబిజిగా అవుతుంది. ప్లస్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునే వాతావరణం చాలా మంది ఇళ్లలో ఉండదు. అది చాలా తక్కువ మందికే దొరుకుతుంది.
సో పిల్లలతో కానీ, భర్తతో కానీ, లేదా ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళతో కానీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ గడపాలి. ఆ బ్యాలెన్సింగ్ వాతావరణం అనేది కొన్ని ఇళ్లలో ఉంటుంది, కొన్ని ఇళ్లలో ఉండదు. కొన్ని ఇళ్లలో ఉన్న పరిస్థితుల వల్ల తప్పనిసరి పరిస్థితులు అవుతాయి. కాబట్టి ఈ విధమైన సమస్యలు ఆడవాళ్ళకి ఎక్కువైతాయి. కానీ ఒక 80%, 70% అట్లా ఉన్నా గానీ 30% ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకు కూడా ఈ విధమైన సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే వాళ్ళు కూడా సమస్యలు సృష్టించడం వల్ల వీళ్ళకు కూడా అలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ వాతావరణాన్ని క్రమక్రమంగా మనంతట మనం పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించాలి. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒకసారి తీసుకుంటారు క్లాస్. థ్యాంక్ యూ సార్. If time permits. ఎవరు లేరు కదా సార్ ఇంకా మాట్లాడే వాళ్ళు. మేము మీకు ఇప్పుడు ఇప్పటి నుంచి మీ పేషెంట్స్ నేను రుద్ర మేడం ఇంకో మేడం అందరం మీ పేషెంట్స్ ఈ రోజు నుండి. పేషెంట్స్ అనకండి మేడం, పేషెంట్స్ అనకండి. ఎందుకంటే పేషెంట్స్ అంటే ఒక లక్ష్మి మేడం. వ్యాధితో బాధపడే వాళ్ళని పేషెంట్స్ అంటారు, పేషెంట్స్ కాదు. ఆ, లక్ష్మి మేడం, ఆ, ఏంటి సార్? ఒక 30 minutes క్లాస్ స్పెషల్ జూమ్ క్లాస్ పెట్టండి మేడం. పెట్టుకుందాం ఇప్పుడు మరి. రోజు డైలీ పెట్టుకుందాం సార్. ఇప్పుడు వద్దు మేడం, స్పెషల్ క్లాస్ పెట్టండి 30 minutes. ప్లాన్ చేసి ఒక రోజు స్పెషల్ గా పెట్టొచ్చు మేడం. మనం దీంతో లింకప్ కాకుండా ఇంకొక స్పెషల్ జూమ్ క్లాస్ పెడదాం మేడం. నేనైతే 30 రోజులు కాదు 3 నెలలని కేటాయిస్తాను. నాకు జ్ఞాపక శక్తి నాకు కావాలి అంతే. ఏదైనా ఒక హాలిడే రోజు చూసేసి ఒక ½ an hour ఇవ్వండి మేడం. అంటే దీంట్లో ఒకటి ఏంటంటే మేడం, ఇది దీనికి దోహదం చేయడానికి దాదాపు మనం పెట్టుకున్న టాపిక్లు అన్ని కవర్ చేస్తూ వస్తాయి. ఎందుకంటే మీకు మెమరీ పవర్ ఉండాలి, మంచిగా ఉండాలంటే స్ట్రెస్ ఉండకూడదు. అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా మళ్ళీ ఒక క్లాస్ వస్తుంది దీంట్లోనే. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. ఒక్కో సబ్జెక్ట్ ఇంకోటి ఇంటర్లింక్డ్. తర్వాత కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది. ఇవన్నీ మైండ్ ని పరిశుభ్రంగా లేదా కూల్ వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మనకు తెలియకుండానే మనం స్ట్రెస్ లో కూరుకుపోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రామీణ వాతావరణ నేపథ్యానికి మనం ఈ రోజు ఉంటున్న నేపథ్యానికి, సిటీలో ఉంటున్న నేపథ్యానికి, జీవనశైలికి చాలా తేడా ఉంది. తెలియకుండానే స్ట్రెస్ లో కూరుకుపోతున్నారు. ఈ స్ట్రెస్ ని తగ్గించుకునే మార్గాలు ఏంటివి, ఇవి అన్వేషించుకుంటూ పోతే మైండ్ ఎప్పుడైతే కూల్ గా ఉంటుందో మెమరీ అప్పుడు ఆటోమేటిక్ గా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి, పల్లెటూర్లలో కూలీ వాళ్ళు వస్తారు. వారం రోజుల కూలీ డబ్బులు అంటే మేము బుధవారం ఇంతమంది వచ్చినాం, పలానామం వచ్చింది, శుక్రవారం నాడు ఇంతమంది వచ్చినాం, 150 రూపాయలు కూలీ పైసలు లేకపోతే కళ్ళు పైసలు ఇంత అని వాళ్ళు నోటి మీద లెక్కలు చేసి చెప్తారండి. ఏ పెన్ను పేపర్ నోటికి చెప్పేస్తారు వాళ్ళు, నోటికి చెప్పేస్తారు. అంటే వాళ్ళకి అది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు స్ట్రెస్ అనేది చాలా తక్కువ. మనం ఏంటంటే ఇప్పుడు జనరల్ గా చూడండి, వాళ్ళు ఒక టీవీ కొనుక్కోవాలంటే ఓ 10,000 జమ అయితే చక్కగా పోతారు, షాప్ కి పోతారు, 10,000కి నాకు కలర్ టీవీ కావాలి, ఏది మంచిగా ఉందో ఇయ్యి అని అడుగుతారు. మనం అలా కాదు, నెట్ లో ఫస్ట్ సెర్చ్ చేస్తాం, బంధువులను అడుగుతాం, ఒక 4 రోజులు దాని మీద రీసెర్చ్ చేసి ఎల్ఈడి మంచిదా, ఎల్సిడి మంచిదా, ఫ్లాట్ టీవీ, వాల్ మౌంట్, ఏ విధంగా ఉండాలి, ఏ కంపెనీ తీసుకోవాలి, ఎంత బడ్జెట్, ఇన్ని రకాలుగా ఆలోచన చేసి దాని గురించి ఒక 4 రోజులు అధ్యయనం చేసి కానీ లాస్ట్ పో ఎక్కువ స్ట్రెస్ చాలా తీసుకుంటాం. ఇది ఒక్కటే కాదు, చాలా విషయాల్లో. పిల్లల మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల అన్ని మనం వాళ్ళైతే మామూలుగా జనరల్ గా వాళ్ళు 100 రూపాయలు ఉంటే ఆనందంగా ఉంటారు, మనం 1 కోటి రూపాయలు ఉన్నా ఆనందంగా ఉన్నాం. దాని వల్ల ఇలా అయిపోతున్నాం. అలా చాలా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారి ఈ చార్ట్ యూజ్ అవుతుంది, మీరు చెప్పారు కదా న్యూమరిక్ చార్ట్. అర్థం కావట్లేదు సార్ ఏంటో అది. అంటే మీరు అన్నారు కదా నంబర్స్ గురించి అన్నారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ టీ అంటే మనం అది నంబర్స్ చెప్పుకోవడానికి ఒక న్యూమరిక్ చార్ట్ సార్, ఇది న్యూమరిక్ చార్ట్. అచ్చా, ఒక్కసారి చూపించండి సార్, ఇప్పుడు ఎట్లా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది తీసుకున్నాం T4, ఇప్పుడు 00 సాస్ అని పెట్టుకున్నాం. సీట్ S for 0 అయితే T for 1. అట్లా ఇది ఒక 100 నెంబర్స్ వరకు. సార్ సెకండ్ సార్ 2 అంటే 3 మా దిస్ ఇస్ ద చార్ట్. SIM సార్ ఈ ఫోటో తీసి పెట్టండి సార్ గ్రూప్ లో.
దీని గురించి కొంచెం సార్తో మాట్లాడి పెడదాం సార్. సార్తో నేను మాట్లాడతాను. రుద్ర గారు, రుద్ర మేడం మాట్లాడండి. ప్రియాంక రుద్ర గారు మళ్ళీ అడిగారు. మేడం లక్ష్మి అన్ని మేడం ఆప్షన్ అడిగారు. మాట్లాడండి. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మన మెమరీతో ఎంత స్ట్రగుల్ అవుతున్నప్పటికీ, ఇంత స్ట్రెస్ లో ఉన్నప్పటికీ వీఆర్ ఏబుల్ టు లాఫ్ ఎట్ ఆర్ ప్రాబ్లమ్స్ టుడే. మనము మన ప్రాబ్లం గురించి చెప్పుకొని సార్కి మనస్ఫూర్తిగా మనం నవ్వడమే కాకుండా పక్కన వాళ్ళని కూడా ఇవన్నీ నవ్వించగలిగాం మేడం. సో నిజంగా ఈ మెమరీ ప్రాబ్లం అందరికీ ఉంటది, అంతే కదా భాస్కర్ సార్? అంతే అంతే మేడం. సో ఇష్యూస్ వచ్చేసి సార్ ఇప్పుడు మేడం చెప్పిన